పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మనకి బాగా తెలిసిన వచనమే 17వ వచనం, 18వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 18వ మాట మళ్ళీ చదువుతాను. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుందంటే మహిమ నుంచి అధిక మహిమ పొందడానికి వెళ్తుంది. ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పాపంలో ఉన్నవాళ్ళు. మహిమేమి లేదు, మహిమ లేదు, చీకటి అపవిత్రమైన జీవితం. ప్రభు నమ్ముకున్నారు, కడగబడ్డారు. దేవుని యొక్క కృప, దేవుని ఆత్మ వలన మహిమ కలిగిన సంఘంగా అయ్యారు. వాళ్ళు మహిమ దగ్గర ఆగిపోకుండా ఏం చేశారు? వాళ్ళు అధిక మహిమ పొందుతున్నారు. అధిక మహిమ పొందుచు ఇంకా ఏం చేస్తున్నారట? ప్రభువు ఆత్మ వలన ఆ పోలికగానే మార్చబడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహిమ నుంచి అధిక మహిమ పొందుతూ యేసుక్రీస్తు పోలికలోకి మారిపోతున్నారట. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆ పోలికలోకి మారుతున్నారట. ఆ పొజిషన్లో ఉన్నారు. కొరింథీ సంఘం ఇప్పుడు ఎక్కడుందంటే మహిమ పొందుకుంది, మహిమ నుంచి అధిక మహిమ పొందుకుంది. అక్కడి నుంచి ప్రభు అయిన యేసు ఏమై ఉన్నాడో ఆ రూపంలోకి మారిపోయే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారట. దేవునికి స్తోత్రం. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు నాకు ఎందుకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మొదటి మాట ఏం చదివామండి ఈరోజు? ప్రభువే ఆత్మ, దేవుడే ఆత్మ. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఆత్మ, ఆయన ఒక స్పిరిట్. ఆ ఆత్మకు ఒక ఆకారం ఉంటుంది, కానీ అది మన కళ్ళుతో చూడలేము. ఆత్మ అనగా మన కళ్ళతో చూడలేంది. దానికి రూపం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మన కళ్ళుతో చూడలేము. అయితే ఎక్కువ జనరల్గా ఈ ఆదికాండం మాట్లాడేటప్పుడు చాలామంది ఏమంటారంటే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది 1వ వచనంలో, దేవుని ఆత్మ దాని మీద అల్లాడుచుండెను, జలముల మీద అల్లాడుచుండెను అనే దాన్ని తీసుకుంటారు. తీసుకుని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని పొదుగుతున్నారు అంటారు. అంటే కోడి గుడ్ల మీద కూర్చుని అలాగ ఉంటే గుడ్లు ఎలాగ పొదుగుతాయో అలాగా భూమి మీద వాటర్ అంతా ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఆ వాటర్ మీద అల్లాడుతూ పొదుగుతున్నాడు అంటారు. అసలు ఈ మాట ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియదు. ఎలా ఉంటుందంటే ఎవరో పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, ప్రొఫెసర్లు ఎవరో ఒకరు ఈ మాట వదులుతారు. వదిలితే దాన్ని విన్న వ్యక్తి దాన్ని ఎక్కడో పెద్ద మీటింగ్లో వదులుతాడు. ఆ తర్వాత దాన్ని విన్న సేవకుడు వాళ్ళ సంఘంలో వదులుతాడు. అంతే, అది అలా సెట్ అయిపోద్ది. ఇక అందరూ దాన్నే పట్టుకుంటారు. పరిశుద్ధాత్ముడు పొదగడం ఏంటి? సృష్టి అంతా దేవుని మాట వలన జరిగింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అల్లాడుచుండడం అంటే కదులుతున్నాడని అర్థం, మూవింగ్. అందుకని ఓ గిలగిల కొట్టుకోవడం, బాధపడడం, అల్లాడడం అంటే మనం వాడే అల్లాడడం కాదు. అది దెబ్బ తగిలి అల్లాడిపోయాడు అంటారు కదా, అది కాదు. కదులుతున్నారు, మూవింగ్. ఎందుకు అలా మూవింగ్? అలాగే అక్కడ ఉన్నాడు అసలు అంటే సృష్టి చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ అంటే దేవుడు ఆత్మగా ఉన్నాడు. దేవుడే అది. ఇంకో రూపం ఎక్కడుంది? అక్కడ ఆత్మ అయిన దేవుడు నిలిచి కలుగుగాక అన్నాడు. భూమి వచ్చింది, ఆకాశాలు వచ్చినాయి, భూమి అంతా సముద్రంతో నీటితో నిండిపోయింది. అక్కడ ఉండి చూస్తున్నాడు, దాన్ని గమనించి వెలుగు కలుగుగాక అన్నాడు. అంతే. సృష్టిలో దేవుడు ఎక్కడున్నాడు? మొదటి వచనాల్లో ఎక్కడున్నాడు అంటే ఇదిగో ఆత్మగా అక్కడ ఉన్నాడు. వాయిస్తో సృష్టి చేశాడు. దేవుడు ఆత్మ. ఆయన అక్కడ ఉండి చూసి సృష్టి చేస్తున్నాడు, పలుకుతున్నాడు. ఆ ఆత్మకి స్వరం ఉంది, పలుకుతున్నాడు, పలికినట్లుగా జరుగుతుంది. అంతే. దాంట్లోంచి ఎక్కడెక్కడికో ఏదో
ఒక్కొక్కరు అప్పుడు ఆల్రెడీ అది ఎందుకు ఉంది అంటే ఆల్రెడీ దురాత్మ సాతాను కానీ కిందకు తోసేస్తే ఆడి కిందకు వచ్చి భూమి అంతా నాశనం చేసేసాడు. భూమి అంతా మళ్ళీ పాడైపోయిందని బాగు చేయడానికి మళ్ళీ పరిశుద్ధాత్మలు వచ్చి ఎన్ని స్టోరీలు అల్లుకొని వచ్చారంటే ఇంకెవడిష్టం అది. అక్కడ ఏమీ లేదు, ఇంతకీ దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఆత్మరూపు కాబట్టి ఆత్మ ఉన్నాడు అక్కడ అని చెప్తున్నాడు. దేవుడు అక్కడ ఉండి ఆయన పర్యవేక్షణలోనే అంతా చూసి దగ్గరుండి ఆయన చేశాడు. సరే, ఇది మనకి సబ్జెక్ట్ కాదు. మీరు పాటల్లోనూ ప్రసంగాల్లోనూ వింటే మీరు కూడా గబుక్కుని ఇక్కడ నిలబడి పరిశుద్ధాత్ముడు పొదుగుతున్నాడని అనేస్తారేమో అని ముందే చెప్తున్నాను. పొదగడం పిల్లలు చేయడం అట్లాంటిది ఏం లేదు. దేవుడు తన మాటతో సృష్టి చేశాడు. ఎందుకు ఈ ఉద్దేశం మీద ఈ మాట వచ్చిందో మాత్రం అదైతే కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు మన రెండో భాగం 18వ వచనంలో కొరింథీ సంఘం ఎక్కడుందంటే మహిమ నుంచి అధిక మహిమ పొందుకుని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? యేసుక్రీస్తు పోలికలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. అంటే దేవుని సంఘం ఏదో మార్పులు చెందుతూ ఒక స్టేజ్కి ఎక్కడికో వెళ్ళాలి. ఆ ప్రయత్నం దేవుని సంఘం చేయాలి. మనం చర్చికి వస్తున్నాం అనుకోండి, బయట సొసైటీలో మనల్ని ఏమని పిలుస్తారు? చర్చికి వచ్చేవాళ్ళని లేదా చర్చిలో ఉన్న మనం ఏంటి చెప్పండి, 2-3 పేర్లు చెప్పండి. మనకున్న పేర్లు దేవుని సంఘాన్ని ఏమంటాం? మనల్ని చూసి ఏమంటారు వాళ్ళు? మనం ఏమని మనకు పెట్టబడిన పేర్లు ఏంటి? మనల్ని ఏమంటారు? క్రైస్తవులు. ఇంకా ఒక అక్షరం వినబడుతుంది అట్లా ఆగిపోతున్నారేంటి? విశ్వాసులు. ఇంకోటి ఏంటి? దేవుని పిల్లలు. అవును, దేవుని బిడ్డలు అంటారు. విశ్వాసులు, క్రైస్తవులు. ఇంకా మనం ఏమని చెప్పుకుంటాం? మనమంతా ఇక్కడ ఇప్పుడు బయట ఆయన మా పెదనాన్న, ఈయన మా చిన్నాన్న, ఇతను మా మేనల్డ్ అని చెప్పుకుంటాం కదా. చర్చిలో ఎవరం మనం? సహోదరులు. ఇంకేం లేదు మనకి. మనందరం సహోదరులు. మనం చర్చికి వెళ్తుంటే ఏమంటారంటే పలానా సహవాసానికి వెళ్తారు వీళ్ళు. ఏమంటారు? సహవాసానికి వెళ్తారు. మనకి 4 పేర్లు ఉన్నాయి. మొదటిది సహవాసం, పలానా సహవాసం. మీరు ఏ సహవాసం అని అడుగుతారు. సంఘాన్ని ఏమని అంటారు? ఇది ఏ సహవాసం అని అడుగుతారు. రెండోది ఏంటి అంటే మనల్ని విశ్వాసులు అంటారు. మూడోది ఏమంటారంటే మనల్ని క్రైస్తవులు అంటారు. నాలుగోది ఏమంటారంటే మనల్ని దేవుని పిల్లలు, దేవుని కుమారులు అంటారు. ఇది మనం పెట్టుకున్న పేర్లు. ఇవి కొన్ని బయట వాళ్ళు మనకు పెట్టిన పేర్లు. వాళ్ళందరూ అలా పిలుస్తారు. ఇప్పుడు మీకు చిన్నప్పుడు గుర్తుందా? 2 అగ్గిపెట్టెలతో కొంచెం తారుంటే టిప్పర్ తయారు చేసి వాళ్ళు అగ్గిపొలు పెట్టి, గుర్తుందా? 2 అగ్గిపెట్టెలు ఉంటే టిప్పర్ తయారు చేయొచ్చు. ఇలా నొక్కితే ఇలా లేస్తుంది లోడు. జిగిరి మట్టితో కార్లు తయారు చేసేవాళ్ళు. మీరేం ఆడుకోలేదా మీరు? మరి పెద్ద ఏదో అమెరికాలో పెరిగిన వాళ్ళకి షోయింగ్ ఎత్తారేట్రా? మన అందరం జిగిరి మట్టిలతో బండ్లు చేసి ఆడుకున్న వాళ్ళే కదా. అది బండి అది కాదు. మనం పేరు పెట్టాం అంతే. కానీ అది నిజం కాదు. సెల్ ఫోను, మళ్ళీ దానికి బటన్స్, దాని మీద చీపురు పుల్లతో అక్షరాలు నొక్కుని ఫోను చాలా చేసాం. కానీ ఫోన్లు కాదు. అగ్గిపెట్టెలకి దారం కట్టి ఇందులోంచి మాట్లాడుకుంటుంటే వినబడుతుందా? అగ్గిపెట్టి దారంలోంచి ఎందుకు వినబడుతుంది అంటాడు అటు పక్క నుంచి ఆడు. అంతే. కానీ అవన్నీ నిజాలు కాదు, ఆటలు, మనం పెట్టుకున్న పేర్లు. కానీ నిజంగా ఫోన్ ఉంది, నిజంగా లారీ ఉంది. దానికి ఎవరైతే దాన్ని లారీ అంటాడో అదే నిజం. సహవాసం అని, విశ్వాసులని, క్రైస్తవులని, దేవుని బిడ్డలని మనం పేర్లు పెట్టుకున్నాం. దేవుడు ఒక క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే వాళ్ళని సహవాసం అంటాడు. ఒక అర్హత ఉన్నప్పుడే వాళ్ళని విశ్వాసులు అంటాడు. ఒక అర్హత ఉన్నప్పుడే మనల్ని దేవుని పిల్లలు, క్రైస్తవులు అంటారు. అదే కరెక్ట్. మనం చాలా పేర్లు పెట్టుకుంటాం, బట్ అదే కరెక్ట్. దేవుడు ఏదైతే అనుకున్నాడో, ఏ రూల్ ప్రకారం వీళ్ళు ఇలా ఉంటే సహవాసం, వీళ్ళు ఇలా ఉంటే దేవుని పిల్లలని అంటాడో అదే నిజం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ నాలుగు పేర్లు మనకు ఉన్నాయి కదా. ఈ 4లో మనం ఎక్కడున్నాం? కొరింథీ సంఘం ఎక్కడుంది? మహిమ నుంచి అధిక మహిమ పొంది లాస్ట్ది యేసుప్రభు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడు. వీళ్ళు ఏం కాబోతున్నారు? ఆయన పోలికలోకి మారబోతున్నారు. అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు వెళ్ళబోతున్నారు. పత్రిక రాసేటప్పటికి వాళ్ళు అక్కడున్నారు. మనం ఎక్కడున్నాం? ఈ 4 మనం ఎక్కడున్నాం? అసలు ఈ 4 ఏంటి?
నేను వాక్యంలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను, తర్వాత మీకు ఈజీగా అర్థం అవడానికి. మనం స్కూల్లో జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యేటప్పుడు 1వ తరగతి నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి వెళ్తాం. ఈరోజు చెప్పబోయే వాక్యం అది కాదు. ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్కి వెళ్ళామా, 2వ క్లాస్కి వెళ్ళావా, 3వ క్లాస్కి వెళ్ళావా, అది కాదు. మనం చెప్పుకునేది ఏంటంటే, స్కూల్కి వెళ్ళిన వెంటనే మనకైతే ఆలు నేర్పించారు. అప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. అంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ ఇంగ్లీషే అనుకుందాం. మొట్టమొదట గీతలు ఈ సులువు కాబట్టి, ఈ ఆలు గుండ్రంగా కష్టంగా ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. మొదట ఆడికి ఒక భాష యాడ్ చేశారు, ఒక సబ్జెక్ట్ యాడ్ చేశారు. ఆ ఏబిసిడీలు నేర్చుకుంటూ ఉండగా 2వ సబ్జెక్ట్ యాడ్ చేశారు, ఆలు. ఈ 2 నేర్చుకుంటూ ఉండగా అంకీలు యాడ్ చేశారు, 1, 2, 3. ఈ 3 నేర్చుకుంటుండగా ఏపీపీఎల్ యాపిల్ యాడ్ చేశారు. అర్థమైందా? ఒకటి పట్టుకుంటే ఇంకోటి వదిలేసేది కాదు. అది 2 అలా కొనసాగిపోతాయి. నువ్వు ఇంకా క్లాసులు పెరిగే కొద్దీ సైన్సు సోషల్ యాడ్ అయిపోతాయి. యాడ్ అయినా 10th క్లాస్ వచ్చేసరికి లెక్కలు సైన్సు సోషల్ ఉన్నా ఆ చిన్నప్పుడు ఫస్ట్ ఏ అని దిద్దావే ఆ ఇంగ్లీషు కూడానే ఉంటుంది. ఆ అని దిద్దాం కదా, ఆ తెలుగు, ఆ హిందీ అన్నీ కూడా దానికి తోడుగానే ఉంటాయి. ఈ 4 ఏంటంటే, ఒకటి వెళుతుండగా దానికి ఇంకొకటి జాయిన్ అవుతుంది దాంతో. 2వది కూడా వెళుతుండగా, అంటే సహవాసం, అది వెళుతుండగా దానికి 2వది, అది కూడా వెళుతుండగా 3వది, ఆ 3 వెళుతుండగా 4వది కూడా ఎప్పుడైతే జాయిన్ అవుతుందో, ఆ 4 మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే కొరింథీ సంఘాన్ని దాటేసినట్టు. దేవునికి స్తోత్రం. అని అంత కళ్ళకి అనొద్దు, మనం మామూలుగా చెప్తున్నాం. ఎందుకు వాళ్ళు 3వ దాంట్లోంచి 4వది కలుపుకుంటున్నారు. 3 దగ్గరికి వచ్చేసారు, 4వది కలుపుకుంటున్నారు. మరి మనం ఎక్కడున్నాం? మన సంఘం ఎక్కడుంది? మన సంఘంలో మనం ఎక్కడున్నాం? ఒక్కొక్కరు ఒక్కో పొజిషన్లో ఉంటారు కదా. స్కూల్లో అందరికీ ఒకే పాఠం చెప్తారు, ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఒకే ర్యాంక్ రాదు. ఆడు తీసుకోవడాన్ని బట్టి, నేర్చుకోవడాన్ని బట్టి ఆడు ర్యాంక్ మారిపోద్ది. అలాగా ఒకే వాక్యం చెప్పినా, ఒకేలాగా పరీక్ష మనం చేసుకున్నా, ఇందులో ఒక్కొక్కడు ఒక్కో స్టేజ్లో ఉంటాడు. ఫైనల్గా మనం ఏ స్టేజ్లో ఉన్నామని తెలుసుకునే వాక్యమే ఈరోజు. మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాల్సి ఉంది, ఎన్ని సబ్జెక్టులు కలుపుకోవాల్సి ఉంది, ఎన్ని మెట్లు మనం ఇంకా ఎక్కాల్సి ఉంది అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడింది, ప్రభువులో లేని ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడింది. సువార్తను ఒప్పుకున్నాడు, యేసు ప్రభు మీద కొంత నమ్మకం కలిగింది. అతన్ని ఏమంటాం? ఏమనం? అతను చచ్చికొచ్చినప్పుడే ఏదో ఒకటి అంటాం. అతన్ని సావాసానికి విన్నాడు, ఒప్పుకున్నాడు లేదో ఎవరికి తెలీదు. నేను ఒప్పుకున్నానని ఎవరికి చెప్పలేదు, మనసులో అంగీకరించాడు. అతను అనడానికి ఏం లేదు. ఎప్పుడైతే చర్చికి వచ్చాడో మొట్టమొదట అతను ఏమవుతాడంటే సహవాసంలో కలుస్తాడు. దేవునికి స్తోత్రం. సహవాసంలో కలుస్తాడు. ఇందులో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం చర్చిలకు వచ్చాం. దేవుడు అనుకున్న సహవాసం ఏంటి? దేవుడు ఇతను సహవాసంలో ఉన్నాడు, వీళ్ళందరూ సహోదరులు అని దేవుడు ఎప్పుడు అనుకుంటాడు? కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీయొద్దు. అక్కడ దేవుని దృష్టిలో సహోదరులు అంటే ఎవరో రాస్తాడు. ఎవరంటే ఒక శరీరములో సాటి అవయవాలము. ఒకడు సహవాసంలోకి రావడం అంటే అర్థం ఏంటంటే ఒక శరీరములో సాటి అవయవాలట. ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఆడికి 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2-3తో ఇంకొకడు కలిశాడు, సహవాసంలో కలిశారనుకోండి. ఎవడ కూరుతాడు, వెళ్తాడు, వస్తాడు, వాళ్ళకి గొడవలు అవుతుంటాయి, తిట్టుకుంటుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు. దాన్ని అంతటిని ఏమంటారంటే వాళ్ళతో సహవాసం. వాళ్ళు దుష్ట సహవాసమో మంచి ఏదో సహవాసం. దేవుడు అలా పేరు పెట్టాడు. దేవుడు ఎవరికి సహవాసం అని పేరు పెడతాడంటే ఒక శరీరములో సాటి అవయవాలుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మాత్రమే సహవాసం అని పేరు పెడతాడు. ఒక శరీరంలో సాటి అవయవాలంటే అర్థం ఏంటి? మీ శరీరంలో అవయవాలు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నాయా? ఎప్పుడైనా మనల్ని మనం కొట్టుకున్నామంటే ఏ దోమ వాళ్ళతో కొట్టుకుంటాం అంతే. అది మనల్ని కాపాడుకోవడానికే. ఎప్పుడు మనల్ని మనం కొట్టుకోం. మన వేలికి కన్నుకి గొడవలు వచ్చింది అనుకో, పొడిసేసింది అనుకోండి, అలా ఉంటుందా ఎవరికైనా? మతి స్థిమితం ఉన్నవాళ్ళలో, మతిస్థిమితం లేనివాడు వేరే. మతి స్థిమితం ఉన్నవాడు, ఆలోచించగలిగేవాడు ఎవడైనా సరే తన శరీరాన్ని తాను గాయపరుచుకోడు.
అవయవాలు వాటిని వాళ్ళు గాయపరుచుకోరు, ప్రొటెక్ట్ చేసుకుంటాయి, అవి కాపాడుకుంటాయి. కన్నుకి ఏమైనా తగిలితే చెయ్యి అడ్డు పెట్టుకుంటాం. కడుపులో చాలా పెయిన్ ఉంది అంటే ట్యాబ్లెట్ వేసుకోమంటారు. ట్యాబ్లెట్ చేదుగా ఉంటుంది. నొప్పి ఎవరికే? కడుపుకి. ట్యాబ్లెట్ వేసుకుంటే చేదు ఎవరికి వస్తుంది? నోటికి వస్తుంది. అప్పుడు నోరు ఏమనాలి? నేను వేసుకోను, నాకేంటి, నాకా ప్రాబ్లం, నేను ఎందుకు వేసుకోవాలి అంటదా? అందందు. అసలు ఒక అద్భుతమైన యూనిటీ ఇవి, ఒక పర్ఫెక్ట్ యూనిటీ. ఏ గొడవలు లేవు. శరీరావయవాలు అంతా ఒక్కటిగా ఉన్నాయి, ఒకే భావం కలిగి ఉన్నాయి. ఎక్కడైనా ఒక అవయవానికి గాయం తగిలితే శరీరం అంతా బాధపడుతుంది. ఒక అవయవానికి ఘనత వస్తే శరీరం అంతా సంతోషిస్తుంది. ఎవరన్నా పాడారు అనుకోండి, చాలా బాగా పాడారు అని అన్నాం అనుకోండి, గొంతు ఒకటే నవ్వుతుంది, ముఖం కూడా నవ్వుతుంది, శరీరం అంతా సంతోషిస్తుంది. ఒక కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, ఏం లేకుండా పట్టింపు లేకుండా ఉంటామా? కాలు ఒకటే బాధపడి మనం ఏం పట్టించుకోకుండా. సహవాసం అని దేవుడు దేన్ని అంటాడంటే, ఏ సంఘం అయితే ఒకరి మీద ఒకరికి విభేదాలు లేకుండా, వివాదాలు లేకుండా, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానము ప్రేమ కలిగి కొనసాగుతారు చూసారా, అది మాత్రము దేవుని దృష్టిలో సహవాసం. హల్లెలూయా. జనాలు వెళ్ళిపోయిందల్లా సహవాసం కాదు. అందరూ కలిపి ఓ చోట కూర్చున్నంత మాత్రాన సహవాసం కాదు. ఇందులో బోల్డ్ క్యాస్ట్ ఫీలింగ్లు, చర్చిల్లో ఎన్ని క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయో ఒక్కొక్కరికి. అంటే ఏమంటే ఒక శరీరంలో అవయవాలు అన్నాం కదా, వేలుకో కులం, కాలుకు ఇంకో కులం ఉంటుందంటే ఎవరికైనా. ఒక బాడీ ఉంటే అంతకు ఒక కులం. పూర్లే క్రైస్తవులు కులం ఉందనుకో, అందరూ ఒక శరీరంలో అవయవాలం కాబట్టి మనంతా ఒకటే కులం. దేవునికి స్తోత్రం. ఒకటే కులం ఉండాలి. కుల విభేదాలు, డబ్బు విభేదాలు, జాతి విభేదాలు, బోల్డ్ రకాల డిఫరెన్సెస్ సంఘంలోకి వచ్చినాయి. అవి ఏవి దేవుని దృష్టిలో సహవాసాలు కాదు. వాళ్ళ మినిస్ట్రీలకి చివర ఫెలోషిప్ అని తగిలించి ఉండొచ్చు, సహవాసం అని తగిలించి ఉండొచ్చు, లేదా మన సహవాసం అని మాట్లాడుకుండొచ్చు, కానీ దేవుడు దానికి సహవాసం అని పేరు పెట్టండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. మనం పెట్టుకుంటాం దానికి పేరు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఓ లోపల ఎన్ని పాలిటిక్స్ ఉంటాయో, ఎన్ని రాజకీయాలు ఉంటాయో, ఒకరంటే ఒకరికి పడదు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ఆలోచనలు. సహోదరులు అన్నాడండి బైబిల్లో. సహోదరులు అంటే సహోదరులు, ఒకే కడుపులోంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఒకే కడుపులోంచి వచ్చిన 50 మంది, ఒకే కడుపులోంచి వచ్చిన 100 మంది. వాళ్ళందరూ చిన్నప్పుడు ఎంత కలిసిమెలిసి ఆడుకుంటారు. ఓ మాట అనుకున్నా మళ్ళీ ఇద్దరు కలిసి పడుకుంటారు. అన్నదమ్ములు కొట్టుకుంటారు, ఒక మంచమే పడుకుంటారు. ఏముండదు వాళ్ళకి, వాళ్ళంతా ఒకటే. దేవుడు సహోదరులు అని ఎందుకు అంటున్నాడు? సహవాసం అని ఎందుకు అంటున్నాడంటే, ఒక శరీరంలో అవయవాలుగా మనందరం ఉండాలని. హల్లెలూయా. నేను ఈ సేవ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఏంటంటే, నేను చాలా చర్చెస్కి వెళ్ళి, నేను సేవ స్టార్ట్ చేయడానికి ముందు చాలా చర్చెస్కి వెళ్ళి, ఆదివారం పొద్దున్న ఒక చర్చికి వెళ్ళి మధ్యాహ్నం మా చర్చికి వెళ్ళేవాడిని. ఆ చర్చెస్లో గొడవలు చూశాను, ఓట్ల ఎలక్షన్స్ చూశాను, తర్వాత ఈ రకరకాల మొక్కలైపోవడం సంఘాలు, ఇలాంటివి చూశాను. వాటన్నిటికీ కారణాలు ఏంటి అంటే, సంఘంలో కొంతమంది పెద్దలు ఉండడం, ఆ పెద్దలు ఒకరేమో 10 మందిని వాళ్ళ కిందకు తెచ్చుకోవడం, ఇంకొకడేమో కొంతమందిని వాళ్ళ కిందకు తెచ్చుకోవడం. ఈలోపు కొత్తగా ఎవడో నేను పెద్ద అవుదాం అని ఒకడొచ్చి వాడు కొంత పాలిటిక్స్ చేయడం, ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళు తన్నుకోవడం, ఇలాంటివన్నీ చూశాను. చూసి పెద్దలు సంఘానికి ఉండడం అవసరమే, కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడు అవసరం లేదనిపించింది. పెట్టొద్దు, మనం అవసరం అయినప్పుడు పెడదాం, నియమించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అవసరం వచ్చినప్పుడు నియమిద్దాం అని పెట్టలేదు. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గరున్న వాళ్ళతో మాట్లాడతారు తప్ప, ఈ చర్చిలో పాస్టర్ గారి తర్వాత ఏళ్ళ పెద్ద అనే మాట ఎవరికి రానివ్వకుండా చూసుకున్నాను. ఎందుకు చూసుకున్నానంటే, మనం ఇంకా ఎదుగుతున్న వాళ్ళం కదా, అసూయలు, కలహాలు, విభేదాలు ఏమన్నా వస్తాయి, ఇది సహవాసంగా ఉండాలని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను. అలా పెద్ద ఎవరైనా ఉంటే నాకు కొంత ఫ్రీ ఉండొచ్చు, అన్ని పనులు వాళ్ళు చక్కబెడతారు కాబట్టి, కానీ కొంత నేను ఇబ్బంది పడినా పర్లేదు, మనందరం కలిసి ఉండాలి. దేవుని స్తోత్రం. అది అవసరం. ఒకవేళ పెద్దది అయిపోయి సంఘం చాలామంది జనం అయిపోయినప్పుడు, దేవుడు కనుక ఇప్పుడు పెద్దలు అవసరం అంటే అప్పుడు ఆలోచిద్దాం. అంత పెద్ద సంఘం ఎవడని అనుకుంటున్నాను, నేను మేనేజ్ చేయలేను, నాకు తెలుసు. ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. కానీ నా ఆలోచన మాత్రం ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలి.
అందుకే ఒక పెళ్లి జరిగితే అందరూ ముందే రండి, లేదా ఒక కూటం జరిగితే అందరూ రండి అని ఎందుకు మనం మాట్లాడుకుంటాం అంటే ఇది సహవాసం అవ్వాలి. హల్లెలూయా. దేవుడు పెట్టాలి దానికి ఆ పేరు, ఇది సహవాసం అని. సహవాసం అని దేవుడు పెట్టాలి. అంతే. మనం ఎక్కువ తక్కువలు, వాళ్ళు ఇది సాధించారు, ఇది సాధించలేదు, వాళ్ళు సంపాదించారు, అది ఏమీ లేదు ఇక్కడ. అది ఏమీ వద్దు ఇక్కడ, అది ఏమీ లేదు. అందరం ఒకటే. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్తారు, అటు మీకు కుల భావాలు ఉండొచ్చు, అవన్నీ గేట్ బయట వదిలేండి, చర్చ్ గేట్ బయట, ఇక్కడ మాత్రం అందరూ ఒకటే అంటారు. తప్పది. నేను అలా చెప్పను. గేట్ బయట వదలలేటి మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళిపోతావు దాన్ని. నువ్వు అన్ని పట్టుకుని లోపలికి వచ్చాయి, అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. నీకు ఏ చెత్త ఉందో నీ మనసులో అది అంతా పట్టుకుని ఇక్కడ వచ్చే గేట్ బయట పెట్టుకుని ఇక్కడికి వచ్చి మంచోడి కింద యాక్ట్ చేసి బయటికి వెళ్ళి అలా వద్దు. మనకి అన్నీ పట్టుకుని ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడే కడిగేసుకుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా వెళ్ళొచ్చు. మీ హృదయాల్లో ఎవరి మీదైనా భేదాభిప్రాయాలు ఉంటే, ఎందుకంటే బోల్డ్ సంఘటనలు జరుగుతాయి, బోల్డ్ విషయాలు, పెళ్ళిళ్ళని, ఆ పేరెంటాలని, ఆ పనులు ఈ పనులు, కట్టాము కూల్చాము, ఎన్నో జరుగుతాయి. వీటన్నిటిలో ఒకరి మీద ఒకరికి ఏదైనా భేదాభిప్రాయం ఉంటే దాన్ని ఇప్పుడే వదిలేయండి. లేకపోతే నువ్వు ఇంకా ఒకటో సబ్జెక్టులే, ఆ ఏబిసిడీలే దిద్దుతున్నావు. నీకు ఇంకా సబ్జెక్ట్స్ యాడ్ అవ్వాలా, నువ్వు ఇంకా సహవాసం అని పిలవబడలేదు. ఒక్కొక్కరికంటే మనస్ఫూర్తిగా వాళ్ళ ముఖం చూసి నవ్వరండి. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఏదో జరుగుతుంది, అది లోపల ఉంటుంది. లోపల ఉండిపోయి వాళ్ళని పలకరించడం. ఒక్కొక్కడు ఎలా ఉంటాడో తెలుసా? మీటింగ్ పెడతాడు, జనాలు వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారో వాళ్ళని చూడడం, ఎవడెవడు రాలేదో ఆయన గుర్తెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని అయిపోద్ది కదా, తర్వాత వారం ఏరా మీటింగ్ బాగా జరిగిందంటే రాలేదు కదా నీకెందుకు అంటాడు. ఆ తర్వాత వారం అప్పుడు మొహం అలాగే ఉంటుంది. అది ఎప్పుడైనా ఈడు కోటం పెట్టుకుంటాడు కదా, ఆడు ఏరా ఎందుకు రాలేదురా అంటే ఆడు వచ్చాడా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరో ఒకటో, ఇంకా ఆడు ఏబిసిడీ ఆడాడు. ఆడు ఎప్పటికీ వాడికి ఏమి లేదు, వాడికి ఏ విధమైన క్లాసెస్ వాడు డెవలప్ అవ్వలేదు, వాడి మైండ్ ఏం మెచ్యూరిటీ అవ్వాలి. అయింది కుదురుతుంది, ఒకడికి కుదరదు. అంతే కదండి, ఒకరు కుదురుతుంది, ఒకరు కుదరదు. అది కావాలనే రాలేదు. అది ఏం చేసినా మనకు అవసరం లేదు. దేవుడు మీటింగ్ బాగా జరిగించాడా, స్తోత్రం, హల్లెలూయా. ఇంకేముంది దాంట్లో? ఆడు వచ్చాడు, వర్షం కూడా వచ్చింది, ఏం జరిగింది ఉపయోగం? నువ్వు అన్నట్టుగా అందరూ వచ్చారు, వర్షం వచ్చింది, మొత్తం మీటింగ్ అంతా ఖరాబ్ అయిపోయింది, ఏంటంటే ఉపయోగం? సగం మంది వచ్చారు, దేవుడు మంచి అద్భుతం చేసి వాతావరణం కంట్రోల్ చేసి మీటింగ్ ఘనంగా జరిగించాడు. అది కావాలా మనకి? లేకపోతే ఆడు వచ్చాడా లేదా కావాలి? అన్నీ అంతే. చాలామంది ఇదే పర్టికులర్గా వాళ్ళు వచ్చారా రాలేదా, వీళ్ళు ఎలా మాట్లాడారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, అప్పుడు అలా చేశారు. నాకు ఇంకా గుర్తుంది, కొంతమంది ఏదైనా చెప్తుంటే ఇది ఎప్పుడు జరిగిందిరా అనుకుంటాను నేను. నిజంగా జరిగిందా, వీళ్ళు ఏంటి చెప్తున్నారా అని డౌట్ వస్తుంది. అంటే అంత మర్చిపోతాం. ఒకరు మనకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దాన్ని మనం అంతగా మర్చిపోదుము గాక, అప్పుడే సహవాసం కంటిన్యూ అవుతుంది. ఇది మనలో మనకే భేదాభిప్రాయాలు ఉంటే ఇంకే మనం సహవాసం అని ఎలా పిలవబడతామంటే పిలవబడడం ఇంపాసిబుల్. మనం ఎప్పుడు ఫెలోషిప్ తెలుసా? ఏక మనస్సు కలిగినప్పుడు, ఏకగ్రీవంగా ప్రభువుని ఆరాధించినప్పుడు, ఏక శరీరం మనం అయినప్పుడు మాత్రమే మనం సహవాసం. అప్పుడు దాకా సహవాసం అనేది పేరు తప్ప దేవుడు మాత్రం ఇవ్వడానికి సర్టిఫికేట్. ఇందులో ఎవరైతే నాకు ఎవరి మీద భేదాభిప్రాయం లేదని అనుకుంటారు, ఇప్పుడు ఆలోచించుకుంటుంటారు కదా, ఇప్పుడు నా మనసులో నాకు ఎవరి మీద ఉంది, వాళ్ళ మీద లేదు, వీళ్ళ మీద లేదు, లేదు లేదు, ఎవరి మీద లేదు, అమ్మయ్య అని ఎవడైనా అనుకుంటాడో వాడు ఒక భాష వచ్చేసింది, వాడికి ఒక సబ్జెక్ట్ వచ్చేసింది. వాళ్ళ పేరు దేవుని దృష్టిలో వీళ్ళ సహవాసం. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టి చెప్తాం, హల్లెలూయా. రీచెక్ చేసేసుకోండి, పరిశోధన చేసుకోండి. నేను ఎవరి పక్షంగా ఉంటున్నాను, ఎవరి మీదన్నా స్పెషల్గా నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానా, ఎవరైనా రాజకీయాలు చేస్తుంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉన్నానా, మంతనాలు జరుపుతున్నానా? ఏమంటే మన శరీరంలో ఒక అవయవం ఇంకొక అవయవం మీద మంతనం జరపడం ఏంటి? మనిషి బతికి ఉండగలడా? ఒక శరీరం అవయవం ఇంకొక శరీర అవయవం మీద కోపం పెట్టుకుంటే మనిషి బ్రతకగలడా? శుభ్రంగా పడుకున్నామండి, చెయ్యి జాగ్రత్తగా లేచి పీకి పిసికేసింది రాత్రి, ఏమవుతుంది అసలు? నిజంగా అందుకే ఈరోజు సేవ చిన్నభిన్నం అవడానికి, సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఒకటే చర్చ్, పేరుకి ఒకటే చర్చ్, అందులో ఎంతోమంది గ్రూప్స్లో క్యాస్ట్ పరంగా ఒక గ్రూపు, ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఒక గ్రూపు, ఇలాగ మనుషులు గ్రూపిజం ఉండడం వలన అది సంఘాలు కాదయి. అందులో దేవుడు ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుడిని బాధ పెడుతున్నారు, ఎన్ని రోజులు ఉంటాడు? మనందరం కూడా ఆలోచించుకుందాం. భేదాభిప్రాయాలు ఉండక మానవు, ఏవోటి చిన్న చిన్నవి వస్తాయి, మనం క్షమించక మానకూడదు. దేవుని స్తోత్రం. భేదాభిప్రాయాలు ఉండక మానవు, మనం క్షమించక మానకూడదు.
సమస్యలు రాక మానవు. ఆ సమస్యల్లో మన సహవాసాన్ని మనం కాపాడుకోవడం కూడా మానకూడదు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం సహోదరులు అవుతాం, సహవాసం అవుతాం. ఆ క్లాస్ మనం, ఆ సబ్జెక్ట్ మనం పాస్ అయిపోయాం. అది మనం సాధించాం. ఒక మెట్టు మనం ఎక్కేసాం. నిజంగా మెట్టు అంటే బాగుందేమో, రెండో మెట్టు ఈ మెట్టు మీదే కడతారు, మూడో మెట్టు ఆ మెట్టుని జాయిన్ చేసుకుని కడతారు. కాబట్టి అంటే ఇప్పుడు మేడ మెట్టు ఇలాగే వేస్తున్నారు. అప్పుడేంటి కింద పెద్ద మెట్టు కట్టి, దాని మీద చిన్న మెట్టు కట్టి, దాని మీద ఇంకో మెట్టు కట్టి, కింద మెట్టు మీద ఒక మెట్టు కడతారు. అప్పుడు అలాగే కట్టేవారు. ఇప్పుడు కూడా ఏదన్నా మెట్టు కట్టేటప్పుడు చూసారా, కింద పెద్ద మెట్టు కట్టేస్తారు, దాని మీద స్టెప్ కట్టుకుంటాం. సో ఇది అలా అనుకుందాం, ఒక మెట్టు ఎక్కినట్టు అవుద్ది. లేదా ఆడు ఏం లేదు ఆడికి. అమ్మ, ఎవరికైనా ఇంకా మీ మనసుల్లో ఎవరి మీదైనా ఇబ్బందులుంటే, నేను వాళ్ళకి చెప్పి ఎవ్వరికి చెప్పొద్దన్నాను, బయట చెప్పేశారు. మనం ఎవరికి చెప్పొద్దన్నాం, అది చెప్పేశాడు. ఒక్కొక్కరు మనసు నోట్లో మాట తాగదు, ఒక్కొక్కరికి చెప్పకూడదని అనుకుంటాడు, చెప్పేస్తాడు. అంతే, అది పెట్టుకుంటాం మనసులో. వద్దు, అవన్నీ వద్దు. ఏం జరిగినా నువ్వేం నేర్చుకుంటావు అంటే, వీడికి చెప్పకూడదనమాట, ఈమెకి చెప్తే మ్యాటర్ బయటికి వెళ్ళిపోద్ది అనమాట అని తెలుసుకో. తెలుసుకుని వాళ్ళకి చెప్పడం అని, కానీ అది మనసులో పెట్టుకుని వాళ్ళతో మాత్రం మనకు కక్షొద్దు. మనందరము దేవుని ప్రజలం. ఎక్కడ మన చుట్టుపక్కల ఏ క్రైస్తవుడు కనబడినా అందరం కలిసి యేసు ప్రభు శరీరంలో అవయవాలం. హల్లెలూయా. నవ్వుతో పలకరించుకోండి, ప్రైజులాడి చెప్పుకోండి. మా గురించి తన్నుకోవద్దు. మా పాస్టర్ గారు గొప్ప అంటే మా పాస్టర్ గారు గొప్ప, మా పాస్టర్ గారు ముందు వచ్చాడు, మీ పాస్టర్ గారు తర్వాత వచ్చాడు, ఈ గొడవలు మనకు వద్దు. మీరు పెట్టుకోకండి. మేము తన్నుకుని మేము నరకానికి పోతాం. మేము పాస్టర్లు గొడవలు ఆడుకుని మేము నరకానికి పోతాం. మీరు మాత్రం ఒకరినొకరు ప్రేమించుకుని పరలోకం పోండి. దేవుని స్తోత్రం. అలాగే ఉంది. ఆ పాస్టర్లు మీ నెత్తి మీద పెట్టుకుని, పాస్టర్ల గొడవలు మీ నెత్తుల మీద పెట్టుకుని మనకు విభేదాలు వద్దు. మనందరం కలిసిమెలిసి ఉందాం, మనందరం ప్రేమ కలిగి ఉందాం. అదే దేవుడు కోరుకుంటున్నది. హల్లెలూయా. ఇది సహవాసం. రెండో పేరేంటి? విశ్వాసి. ఈ సహవాసంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. సహవాసంలో ఉన్నప్పుడు కొత్తగా వచ్చినోడు ఏం చేస్తారంటే, ఎవరో ఒకరితో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి అస్తమానాలు ఇంటికి వెళ్ళడమో, లేదా వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకోవడమో. ఎందుకు? బలపడ్డానికి. తనకేమీ తెలీదు. కాబట్టి బలపడ్డానికి కలుసుకుంటాడు. బైబిల్ స్టడీ చేసుకుంటారు, చదువుతారు, అర్థం కానీ అడుగుతారు. ఇది ఉండాలి సహవాసంలో. ఎందుకంటే అన్నిసార్లు పాస్టర్తో మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంత మొహమాటం ఉంటుంది. వాళ్ళకి ఏదో సమస్య ఉంది, వాళ్ళు చెప్పాలనుకుంటారు, చెప్పలేరు. నిలబడి సాక్ష్యం చెప్పాలంటే ఒక సిగ్గు, ఒక ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ మనసులో ఏదో చెప్పాలి, రిక్వెస్ట్ అనుకుంటాం, కానీ ఒక సిగ్గు ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఒక వ్యక్తి కొత్తగా చర్చికి వచ్చినప్పుడు సహవాసం చేయాల్సిన పని చెప్తున్నాను. ఒక కొత్త బాడీ పార్ట్ వచ్చింది అంటే, ఏదో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. రాగానే ఎవరో ఒకరు అక్కడ ఉన్న పర్సన్, మగుడైతే ఇంకో అబ్బాయి, లేడీస్ అయితే ఇంకొక ఆవిడ, వాళ్ళతో మాట్లాడి పరిచయం పెట్టుకుని, ఏంటి మీ పేరేంటి, మీకున్న సమస్య ఏంటి. అప్పుడు ఏమవుద్దంటే, ఇదిగో పలానా వాళ్ళకి పలానా సమస్య ఉందని గ్రూప్లో పెడతారు, లేదా ప్రేయర్ చేస్తారు, లేదా ఇక్కడ సాక్ష్యం వాళ్ళ బదులు ఇంకొకరు ఎవరైనా నిలబడి కొత్తగా వచ్చారు, వాళ్ళకి ఈ సమస్య ఉంది, మనందరూ ప్రార్థన చేద్దాం ఉన్నప్పుడు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి మనసులో ఏముంటుందంటే, నా గురించి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు నాకు మేలు చేస్తాడు అనుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు? అతనికేం తెలియదు, ఆమెకేం తెలియదు, కొత్తగా వచ్చింది. అంతే తప్ప రాగానే ఎవడేళ్ళు చూసి అయిపోయింది, అయిపోగానే ఎవడకాడ వెళ్ళిపోతాయి. అదేం సభాసం. ఆనంద్ పాల్ గారు నాకు ఒకసారి ఒక విషయం చెప్పారు. మన చర్చిలో కూడా చెప్పారు, మీకు గుర్తుండదని నాకు తెలుసు. ఆయన కాకినాడలో ఒక చర్చికి వెళ్ళేవాడు. 3 సంవత్సరాలు వెళ్ళాడు కంటిన్యూగా. 3 సంవత్సరాల్లో ఒక్కరు కూడా పరిచయం అవ్వలేదట. 3 సంవత్సరాలు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే ఒక్కరు కూడా పరిచయం అవ్వలేదన్నారు. నేను అడిగాను ఆయన్ని, ఏమండి అంటే, ఎవరితో మాట్లాడరండి, వస్తారన్నా కూర్చుంటారు, వినేస్తారు, పాడేస్తారు, ఎవరికాడ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, కూర్చుంటారు, వినేస్తారు, పాడేస్తారు, ఎవరికాడ వెళ్ళిపోతారు. మనకి ఏదన్నా తెలుసుకోవాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా మనకేమీ తెలీదు అని అన్నాడు. దానివల్ల అతను ఏం డెవలప్ కాగలడు? విశ్వాసంలో డెవలప్ అవ్వగలడా? ఆదరణలో డెవలప్ అవ్వగలడా? అతని సమస్య ఏంటో సంఘానికి తెలుస్తుందా? సంఘం వాళ్ళకి, ఆ సహవాసం వాళ్ళకి ఏమి ఇవ్వగలదు అంటే, మనందరము కూడి దేన్నైతే బంధిస్తామో అది ఆకాశం నుంచి ప్రభు బంధిస్తాడు. హల్లెలూయా. దేన్నైతే ఇది చేయి ప్రభు అని ఓపెన్ చేస్తామో పరలోకం నుంచి దేవుడు దాన్ని ఓపెన్ చేస్తాడు. సహవాసానికి అంత పవర్ ఉంది. అది తన జీవితంలో ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వారు చర్చకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు కనెక్ట్ అవ్వడం వలన,
ఎవరో ఒకరు పరిచయం పెట్టుకోవడం వల్ల. కాబట్టి మీరు సహవాసంలో ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన వాళ్ళు మాట్లాడతారు నాకు తెలిసినంత వరకు. ఇంకా మాట్లాడండి, పరిచయం తీసుకోండి, వాళ్ళని ఫ్రీ చేయండి. ఇది మన సహవాసం. మీరు ఏదైనా మాట్లాడచ్చు. ఇక్కడ మీరు చెప్పాల్సింది మీరు హ్యాపీగా చెప్పచ్చు, లేదా పాస్టర్ గారికి మీరు చెప్పచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదా నేను ఉంటాను పక్కన, నేను చెప్తాను నాకు కూడా రా అని 1-2 సార్లు అలా కలిపారనుకోండి, వాళ్ళ తర్వాత సహవాసంలో ఒక మెంబర్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఒక 6 నెలలు పోతే కొత్తవాడు ఎవడన్నా వస్తే ఇతనే పరిచయం చేసుకుంటాడు, నేను కొత్తగా వచ్చాను అక్కడంతా బాగానే ఉంటుందని వాళ్ళు మాట్లాడుతుంది. ఇది సహవాసం చేయాల్సిన పని. వచ్చిన వ్యక్తిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, ఎవరు ఆదరించలేదు, ఎవరో దాని గురించి ప్రార్థన చేయలేదు. 2 వారాల్లో 3 వారాల్లో విన్నాడు, వాక్యం సరిగా అర్థం అవ్వట్లేదు, ఈ పదాలు ఏంటంటావు, ఈ వాక్యం ఏంటి, అసలు బైబిల్ ఎలా చదవాలి, ఓపెన్ చేయడానికి ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది, ఏమీ తెలియని వ్యక్తి ఉన్నాడు అనుకోండి. 4 వారాలు 5 వారాలు వస్తాడు, ఇంకేం అర్థం అవదు, వెనక్కిపోతాడు. సహవాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే వీళ్ళు ఆదరించి బలపరిచి దేవునిలోంచి బయటికి వెళ్లకుండా వాళ్ళు అతన్ని ఆపాలి. హల్లెలూయా. అది సహవాసం చేయాల్సిన పని. ఇదంతా జరుగుతున్నప్పుడే ఆ సంఘాన్ని దేవుడు ఏమంటాడు? సహవాసం. ఇదంతా జరుగుతున్నప్పుడే సహవాసం తప్ప అందరూ కలిసి కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రాన సహవాసం కాదు. మనసులు కలవకుండా నవ్వుతూ పలకరించుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చినంత మాత్రాన అది సహవాసం కాదు. ఏక మనస్సే సహవాసం. హల్లెలూయా. ఈ వ్యక్తి అలాగ సహవాసంలో కొనసాగుతుండగా వాక్యం వింటూ తోటి సహవాసం వారు బలపరచడం వలన, వారు అతని సందేహాలు తీర్చడం వలన ప్రభు మీద ఇతనికి విశ్వాసం పెరుగుతుంది. అలా విశ్వాసం పెరుగుతున్నప్పుడు అతన్ని ఏమంటాం? విశ్వాసి. రెండో మెట్టది. మొదట సహవాసంలోకి వస్తాడు, రెండోది ఏమవుతుందో తెలుసా? ఈ సహవాసం వలన తను సహవాసంలో కంటిన్యూ అవడం వలన అతని విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసంలో స్థిరపడతా ఉంటాడు. అతన్ని విశ్వాసి అంటారు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ముందు ఎలాగ సమస్య ఉందో వచ్చిన వాళ్ళందరూ కాదు, ఏకమనసే సహవాసం ఎలా ఉందో ఇక్కడ కూడా సమస్య ఉంది. చర్చ్కొచ్చి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ సహవాసం కాదు, అందరూ సహవాసం కాదు. మీకు ఒక మాట చెప్తాను. ప్రభు దగ్గరికి పిలవగానే వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బ్యాచ్ చేసుకుని తిరుగుతున్నాడు. 3 సంవత్సరాల పైన ఎవడు ఎళ్ళకెళ్ళలేదు, ఫ్యామిలీ గొడవలు లేవు, ఎటు అడితే అటు తిరిగారు, అన్నీ వదిలేసుకుని కూడా తిరిగారు, రోజు ప్రసంగాలు విన్నారు, అంతా బాగుంది. ఎప్పుడో విశ్వాసం విషయంలో చిన్న రాంగ్ పని చేశారు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అల్ప విశ్వాసులారా. ఏంటి? ఇల్లు వదిలేశారు, వ్యాపారం వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు, అసలు ఊరు వదిలేశారు, సుఖం వదిలేశారు, అన్ని త్యాగాలు చేస్తే యేసుప్రభు ఏ పేరు పెట్టాడు? అంటే దేవుడికి ఇంకా ఏదో కావాలి. అంత మాత్రాన విశ్వాసం అవడు. నేను చెప్పేది అర్థమవుతుందా? అంత మాత్రాన ఒకడు విశ్వాసం అవడు. కుటుంబాన్ని వదిలేశాను, అది వదిలేశాను, ఇది వదిలేశాను, ఇది త్యాగం చేశాను, ఆ తిట్లు తిన్నాం, ఎంతమంది శత్రువులు అయిపోయారు, ఎంత చేస్తే ఇదేట్రా పుసుక్కుని అల్ప విశ్వాసం అనేసాడేట్రా అనుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు కదా, ఏంట్రా ఎంత మాట అనేసాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకరోజు వెళ్ళిపోయి, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేసేయి. ఆయన ఏమన్నాడు? ఆవగింజ అంత ఉంటే చాలు రా, పెద్దదొద్దు, చిన్నదే కానీ సాలిడ్గా లోపము లేని విశ్వాసం కలిగి ఉంటా. మీ ఇంట్లో నువ్వు క్యాన్సర్ కూడా తగ్గించేసే అంత విశ్వాసం లేకపోయినా, నా ప్రభు ఇదిగో జ్వరం వచ్చింది తగ్గిస్తాడు, నమ్ముజాలు, 100% నమ్ముజాలు. ఆ తర్వాత ఆ చిన్నదాంతో ఎన్నైనా చేయొచ్చు మనం. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఈ చెట్టెగిరి నీటిలో పడాలంటే వెళ్ళి పడతానడు. అంటే విశ్వాసం ఎంత ఎక్కువ ఉంది కాదు, ఎంత సాలిడ్గా ఉంది, లోపము లేకుండా ఎలా ఉంది, అది కావాలి. నా ప్రభు ఏదైనా చేయగలడు, మనం నమ్మాల్సిందంత. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. అంటే ఇది మేడగది మీద లాస్ట్ ప్రసంగం. మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. అవుందా? వాళ్ళు మామూలుగా ఉంటారు, కొంచెం ఆలోచించి వింటే ఆయన ఏమన్నాడంటే, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి.
అంటే అప్పుడు దాకా వాళ్ళు నమ్మింది ఆయనకి సరిపోలా. అప్పుడు దాకా ఏ విశ్వాసం అయితే వాళ్ళు యేసుక్రీస్తు మీద చూపించారో ఆ విశ్వాసం ఆయనకి సరిపోలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను కూడా నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. అది కింద ఏం చెప్తాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఒక సాలిడ్ ఫెయిత్ కావాలి. ఎన్ని రోజులు వెయిట్ చేసినా తరిగిపోని విశ్వాసం కావాలి. ఏదైనా ఒక అవసరం గురించి అడిగేటప్పుడు 2 నెలలు అడుగుతాం, 6 నెలలు వెయిట్ చేస్తాం. సంవత్సరం వెయిట్ చేయాలంటే నీరసం వచ్చేది. 2 సంవత్సరాలు అయ్యేసరికి విశ్వాసమే పోతుంది మనది. దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఆవగింజ గట్టిగా ఉందా లేదా, ఎందుకంటే ప్రభా సూర్యుడు చంద్రుడిని ఆపేసే సీన్ చూడాలనుకుంటున్నాను అని అడగలేదు కదా నువ్వు. అంత పెద్దది అడగలే. జనరల్గా నీ లైఫ్లో పెళ్ళో లేదా పిల్లలో లేదా ఒక ఉద్యోగమో చదువులో మంచి మార్కులో ఏదో అడిగావు, ఇది జనరల్ విషయమే. దానికి అడిగినప్పుడు కూడా చూస్తాడు అసలు వీడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఈమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉంది. నెల అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, ఇంకా చూస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. నీ విశ్వాసం పరీక్షలో నెగ్గిందా, నువ్వు దాన్ని నమ్మగలిగావా, ఆ విశ్వాసం సాలిడ్గా నిలబడిందా, దానితో నువ్వు ఏదైనా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏమడిగినా అయిపోతుంది, కానీ విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను విశ్వాసులారా. నమ్మిన వాళ్ళు అందరూ అయిపోరు. ఇక్కడికి వచ్చి నమ్మిన వాళ్ళు పాస్టర్ గారు చెయ్యిని నమ్మేవాళ్ళు ఉంటారు, పాస్టర్ గారి కాళ్ళని నమ్మేవాళ్ళు ఉంటారు, కాళ్ళకి దండం పెట్టుకుని పోతారు కొన్ని సంఘాల్లో. పాస్టర్ గారు ప్రార్థన చేసి నూనెని నమ్మేవాళ్ళు ఉంటారు, చర్చి పేరుని నమ్మేవాళ్ళు ఉంటారు, పలానా చర్చికి వెళ్తే మంచి జరుగుద్దట అని ఆ చర్చిని బట్టి నమ్మేవాళ్ళు ఉంటారు. అందరూ చర్చికే వస్తారు, అందరూ విశ్వాసులు కాదు. ఎవరు యేసుక్రీస్తునందు సంపూర్ణమైన నమ్మకం ఉంచుతారో వారు మాత్రమే విశ్వాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశీలన చేసుకో. అంటాడు కదా కొరింథీ పత్రికలో 13:2 కొరింథీ అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీకు ఎంత విశ్వాసం ఉంది? దేవుడు చేస్తాడని నమ్ముతున్నావా? ఎంత పెద్ద ఉపద్రవంలోనైనా ప్రభు కాపాడతాడని నమ్ముతున్నావా? ప్రమాదం మీదకు వచ్చేసింది, ఆ టైంలో కూడా యేసయ్య నిన్ను కాపాడతాడని నువ్వు నమ్ముతున్నావా లేదా? అది పరిశీలన చేసుకో. చాలా పెద్ద లక్ష్యం నీ ముందుకు వచ్చింది, దాన్ని నువ్వు చెయ్యాలి. చాలామంది అడ్డున్నారు, దానికి చాలా ఖర్చు ఉంటుంది లేదా చాలా ప్రయాసపడాలి. నువ్వు ఎంత నమ్ముతున్నావు? ఎస్, నా ముందు ఇది ఉంది, నేను సాధించాల్సింది. దేవుడు నాతో దీన్ని సాధించేలా చేస్తాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా లేదా? అదే చూస్తాడు. ఇప్పుడు వీళ్ళు దోణిలో వెళ్తుంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రావాలి? ఒక టెస్ట్ అంతే. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అర్ధరాత్రి గాలి ఎందుకు వచ్చేసింది? ఆయన ఆ సముద్రం మీదే కదా ఉన్నాడు, గాలి ఎందుకు వచ్చేసింది? అది అంతా ఒక పరీక్ష. వీళ్ళు విశ్వాసంలో ఎక్కడున్నారో వీళ్ళకి తెలియాలి, ఆయనకు తెలుసు. వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలియాలి. వీళ్ళు ప్రభువా నశించిపోతున్నాం, అందరూ కలిపి చచ్చిపోతాం అనే దగ్గర ఉన్నారు. ఇంతకాలం ఉండి ఇలాగన్నారు ఏంటని అనేసాడు అల్ప విశ్వాసాలు. ఆఖరికి మేడగది మీద ప్రసంగంలో నమ్మండిరా బాబు, నన్ను నమ్మండి, నేను చేస్తానన్నాడు. ఇంకా ఏదో అపనమ్మకం ఆయనకు కనబడుతుంది. ఆ చిన్న అపనమ్మకం ఉన్నా సరే నువ్వు విశ్వాసివి కాదు, అల్ప విశ్వాసువో అంధ విశ్వాసమో ఏదో విశ్వాసవి. కాబట్టి మనం సంపూర్ణమైన విశ్వాసం యేసయ్య మీద చూపిద్దుముగాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా దీంట్లోంచి నేను మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక. విశ్వాసం అంటే ఏంటంటే మనం దేవుణ్ణి ఒప్పుకోవడం. ఎస్, ఈయన రక్షకుడని ఒప్పుకుంటున్నాం. విశ్వాసం అంటే అదే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పైన ఏంటంటే రకరకాలుగా దేవుడి సంఘాన్ని చెరిపేవాళ్ళు వస్తున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఒక పునాది ఉందంటే దేవుని పునాది, దాని మీద 2 ముద్రలు వేశారట. మొదటి ముద్ర, ప్రభు తన వారిని ఎరుగును. 2వ ముద్ర, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవలెను. హల్లెలూయా. 2 ముద్రలు ఉన్నాయి. ప్రభు తన వారిని ఎరుగును. ఆయనకి అందరూ తెలుసు,
ప్రతి ఒక్కరూ ఆయనకి తెలుసు. రెండో విషయం ఏమైనా ముద్రేశాడు తెలుసా? ఆయనను ఒప్పుకొనివాడు, యేసు నా రక్షకుడని ఒప్పుకునేవాడు, ఈయన నా నా ప్రియుడని ఒప్పుకునేవాడు, నా స్నేహితుడని ఒప్పుకునేవాడు, ఈయన నా కోసం ప్రాణం పెట్టాడని ఒప్పుకునేవాడు ఏం చేయాలట? దుర్నీతి నుంచి తొలగిపోవాలి. అది విశ్వాసం. విశ్వాసం 2 మెట్లతో ఉంటుంది, 2 భాగాలతో ఉంటుంది. మొదటిది ఆయన మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచడం, రెండోది ఆ నమ్మకంతో దుర్నీతి నుంచి బయటికి రావడం. నువ్వు చర్చిలోనే ఉండి దుర్నీతిలో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? అవ్వవు. నువ్వు చర్చిలోనే ఉండి దుర్నీతి చేస్తున్నావు, ఇంకా చెడ్డ పనుల్లో ఉన్నావు. నిన్ను ఎలాగ దేవుడు విశ్వాసం అంటాడు? విశ్వాసం కాదు. చర్చికి వచ్చి రకరకాల పనికి మాలి పనులన్నీ చేస్తున్నాడు. మా విశ్వాసులు ఎంతమంది ఉంటారంటే అంటారు, ఒక పాస్టర్ గారు మీ చర్చికి ఎంతమంది విశ్వాసులు వస్తారని అడుగుతారు. నేను మనసులో క్వశ్చన్ వేసుకుంటాను, ఎంతమందికి ఉంటుందో విశ్వాసం? ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఆన్సర్? విశ్వాసం కలిగిన వాళ్ళని అడిగాడు అయినా, లేదా విశ్వాసం అని చెప్పుకునే బాడీల సంఖ్య అడిగాడు అయినా. మా చర్చికి 200 మంది విశ్వాసులు వస్తారు. అసలు ఎంతమందికి విశ్వాసం ఉంది అది చెప్పు నాకు. 200 మంది వస్తారని చెప్పు, విశ్వాసులు అనుకో. విశ్వాసులు అనగా యేసు మీద సంపూర్ణమైన, ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం కలిగిన వారై దుర్నీతి నుంచి తొలగిపోయిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నెంబర్లు ఎక్కడేసి సీట్లు నిండిపోయినాయి, 500 సీట్లు 500 కుర్చీలు వేసి నిండిపోయినాయి కాబట్టి 500 విశ్వాసులు, బయటకు పబ్లిసిటీ 1000 రాసుకుంటాడు. వాళ్ళ ఇష్టం. అందులో ఎవడు విశ్వాసం కలిగిన వాడు, ఎవడు దుర్నీతి నుంచి బయటకు వచ్చేసిన వాడు, దుర్నీతిని వదిలిన వాడు ఎవరు? నేను బిలీవర్గా ఉన్నప్పుడు, బిలీవర్ అనకూడదేమో, ఇప్పుడు చర్చికి వెళ్తున్నప్పుడు ఏదైనా వాక్యంలో దేవుడు ఇది తప్పు అని చెప్పాడు అనుకోండి, ఇది చేయకూడదన్నమాట, మనం ప్రయత్నం చేద్దాం అనుకునేవాడిని. అయిపోయింది. ట్రై చేసేవాళ్ళు జాగ్రత్తగా దాన్ని వదిలేసాం. బైబిల్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎలాంటిదంటే, చదువుకుంటా ఈరోజు ఇన్ని చదివేద్దాం అనుకుని స్టార్ట్ చేసేటప్పుడు చదువుకుని అలా కిందకి వెళ్ళేసరికి సడన్గా అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట మనల్ని క్వశ్చన్ చేస్తుంది, ఆగు దీన్ని చేసి కిందకి వెళ్ళు అంటది. అలా చదువు బైబిల్ని. ఇప్పుడు ఏదన్నా విషయం తెలుసుకోవడానికి చదివేటప్పుడు మామూలుగా చదివే, నీ గురించి చదువుకుంటావు కదా, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని చదువుతావు కదా. ఏదైనా మాట అక్కడ ఇబ్బంది కలిగించింది నీలో ఆ లోపం ఉంది, ఆగిపోయి అది ఏంటో చూడు, ఇది ఏం చెప్తుంది నాకు, మోహపు చూపు కోసం ఇది నాకు చెప్తుంది. నేను ఇది దాటి కిందకు పోతాను, కింద ఇంకో విషయం చెప్తుంది, అది దాటి కిందకు పోతాను, ఆ కింద ఇంకో విషయం చెప్తుంది. నువ్వు ఎప్పుడు మారుతావు? చదివావు, నువ్వు ఎప్పుడు మారుతావు? అందుకని ఏం చేయాలి తెలుసా? అది నిన్ను అక్కడ ఆపాలి. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోక అన్నట్టు యేసు ప్రభు మమ్మల్ని దాటిపోక, మనం దాటిపోవద్దు. వాక్యాన్ని చదివేటప్పుడు అక్కడ ఆగిపోవడమే. ఇది ఇలా చెప్తుంది, ఆలోచించుకో, మానేద్దాం, వదిలేద్దాం, రైట్, ఈసారి కిందకు రా. ఇంకా ఏం చెప్తున్నాడు చూడు. అలా చదువుకుంటూ వెళ్తుంటే కొన్ని పారాగ్రాఫ్లు ఉంటాయండి, అది మనకు ఒక పెద్ద ఛాలెంజ్. అందులో ప్రతి మాట మనల్ని ఆపేస్తుంది, బంద వేసి, ఆగు, ఎక్కడ పోతున్నావు, ఆగు, ముందు దీని సంగతి చెప్పు, నా సంగతి చెప్పు, నేను చెప్పిన దాన్ని విని పక్కకెళ్ళి ముందు అని అడుగుతుంది. అది మీరు తిమోతిలోనే ఉన్నాం కదా మనం, 3వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చిందని తెలుసుకున్నాం. ఓకే, దాటేద్దాం, ఎందుకంటే తెలుసుకున్నాం అపాయకరమైన కాలాలు. ఏలైనగా మనుషులు స్వార్థపీరులు, ఆగిపోద్ది అక్కడ. స్వార్థం ఉన్నవాళ్ళు మనుషులు, పోన్లే ఆలోచించుకున్నాం, స్వార్థం వదిలేద్దాం, పక్కకెళ్తే ధనాపేక్షలు, ఇది ఆపేస్తుంది. అబద్ధాలు ఆడువారు, దీన్ని జయించడానికి 6 నెలలు పడుతుంది. అహంకారులు, దీన్ని జయించడానికి ఎంతకాలం పడుతుంది. దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగం రహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచోళ్ళు అంటే పడదంటాడికి, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారుగా ఉండి శక్తి లేనోళ్ళు అయి ఉంటారంట. ఇటు వారికి విముఖుడై ఉండు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేని స్త్రీలట. చూడండి, ఆడవాళ్ళని ఎంత మాట అన్నాడు. పాపభరితులై నానా విధమైన దురాశలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. చెప్పుల దగ్గర ఆగిపోతారు, చున్నీలు పెడితే ఆ చున్నీల దగ్గర ఆగిపోతారు, టాపులు పెడితే టాపుల దగ్గర ఆగిపోతారు, ఎక్కడ ఏది పెడితే అక్కడ ఆగిపోతారు.
ఏ షాపింగ్ పెడితే ఆ షాపింగ్ దగ్గర నానా విధములైన దురాశల చేత రేపబడతారు. ఎల్లప్పుడూ చదువుతున్న వాక్యాన్ని అనుభవపూర్వకంగా తీసుకునే అవివేక స్త్రీలు అంటాడు. కంటిన్యూషన్ ఏమంటాడు తెలుసా? అలాంటి అవివేక స్త్రీని ఇష్టపడే పురుషుల్ని తిడతాడు అక్కడ. ఇది పూర్తి చేసుకుని ఎప్పటికి వెళ్తాం నాకు చెప్పేసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం దగ్గరికి మనం రావడానికి ఎంతకాలం పడుతుంది? ఇందులో ఒక్కొక్క దాన్ని జయించుకుని ముందుకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? వాక్యాన్ని నువ్వు అలా తీసుకో, వాక్యాన్ని అలా తీసుకో. దుర్నీతిని విడిచిపెట్టనవాడు విశ్వాసి కాదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏదో దుర్నీతిలో ఉండి నువ్వు అది కంటిన్యూ చేస్తా, నేను చర్చికి వెళ్తున్నాను, విశ్వాసం అయ్యానంటే బైబిల్ ఒప్పుకోదు. అది నీకు క్రియలు చేయకుండా నువ్వు దేవుణ్ణి నమ్మితే దాన్ని ఏమంటుందో తెలుసా? క్రియలు లేని విశ్వాసం మృతము. ఇంకో స్టెప్ తీసుకుని యాకోబు ఎలాంటాడో తెలుసా? నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా అని అడుగుతాడు. నమ్ముతున్నావు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, ఏట్రా నీ గొప్ప? దయ్యములు నమ్మి వణుకుతున్నాయి కానీ క్రియలు చేయట్లేదు. నువ్వు కూడా నమ్మకం మాత్రమే ఉండి క్రియలు లేకపోతే నువ్వు ఎలాంటాడో తెలుసా? దెయ్యంతో సమానం అంట. యేసు ప్రభువుని నమ్మనోడు అన్యుడు, క్రియలు చేయకుండా నమ్మినోడు దెయ్యంతో సమానం అంట. చూడండి ఆడికి ఇచ్చిన పోస్ట్ యాకోబు. మీరు చాలా 2వ అధ్యాయం అలా ఉంటుంది యాకోబు పత్రికలో. క్రియలు లేని విశ్వాసం మృతము, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. ఏంటి నీ గొప్ప? నువ్వు ఎప్పుడైతే క్రియలు చేస్తావో అప్పుడు మాత్రమే నీ విశ్వాసం క్రియలతో కూడి సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుడు మనం ఏమవుతాం? విశ్వాసం, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం. రెండోది దుర్నీతి నుంచి తొలగిపోవడం. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో 2వ మెట్టు ఎక్కేస్తాం మనం. ఏంటి ఆ 2వ మెట్టు? విశ్వాసం. మొదటిదేంటి? సహవాసం. సుసు అంటున్నారేంటి? ఫస్ట్ది ఏంటి? సహవాసం. రెండోది విశ్వాసం. మూడోది ఏం పేరు పెట్టారు జనాలు మనకి? క్రైస్తవులు. జనాలు మనకి క్రైస్తవులు. జనరల్గా బయట వాళ్ళు ఎవరంటే వాళ్ళు క్రైస్తవులు అండి అంటారు. కొంతమంది ఏంటంటే బొట్టు తీసిన వాళ్ళు ఎవరన్నా కనబడితే వాళ్ళని క్రైస్తవులు అంటారు. రెగ్యులర్గా చర్చికి వెళ్తున్న మగవాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు క్రైస్తవులు అంటారు. రాతలు ఉంటాయి కదా డాక్యుమెంటేషన్లో, మన మతం మార్చడం దాని గురించి. బాప్తీసం పొందితే క్రైస్తవులు అంటారు, చర్చికి వెళ్తే క్రైస్తవులు కాదు. బాప్తీసం పొందితే క్రైస్తవులు అంటారు. మరి బైబిల్ ఎవరిని అంటుంది? బయట వాళ్ళు బొట్టు తీసిన వాళ్ళు అనొచ్చు, చర్చికి వెళ్ళే వాళ్ళు అనొచ్చు. మన లెక్కల ప్రకారం బాప్తీసం పొందిన వాళ్ళని క్రైస్తవులు అనొచ్చు. అయితే బైబిల్ క్రైస్తవులని ఎవరిని అంటుంది? ఒకసారి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మళ్ళీ చదువుతున్నాను. ఫస్ట్ క్రైస్తవులని ఎవరిని అన్నారంటే అంతియొకయో అనే ప్రాంతములో ఉన్న శిష్యులను క్రైస్తవులు అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరండి క్రైస్తవులు అంటే? ఎవరు చెప్పాలి. ఇప్పుడు మన చదివిన మధ్యలోంచి ఎవరిని క్రైస్తవులు అన్నారు? శిష్యులను. విశ్వాసులను క్రైస్తవులు అన్నారా? సహవాసానికి వచ్చిన వాళ్ళు అందరినీ క్రైస్తవులు అన్నాడా బైబిల్లో? లేదు. ఎవరిని అన్నారు? ఎవరైతే శిష్యులో వారిని మాత్రమే క్రైస్తవులు అని పిలిచారు. దేవునికి స్తోత్రం. అయితే మనం క్రైస్తవులు కాదా? ఎవడు శిష్యుడో ఇక్కడ అతనే క్రైస్తవుడు. ఎవరు శిష్యులో అతనే క్రైస్తవుడు. అయితే ఎవరు శిష్యులని ఎవరిని అంటాం? చూద్దాం. కొన్ని క్వాలిటీస్ చాలా సింపుల్గా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలన ఉండిన చాలు. శిష్యుడు అంటే ఎలా ఉండాలట? బోధకునిలాగా ఉండాలంట. అలా చాలట ఆయనకి. ఎంత పెద్ద కోరి ఏమన్నాడు? అది చాలు. ఒక వ్యక్తి చర్చికి వచ్చినప్పుడు అతను సహవాసంలో వ్యక్తి. ప్రభు మీద నమ్మకం కలిగినప్పుడు అతను విశ్వాసి. తన పాపములు దుర్నీతిని వదిలినప్పుడు అతను విశ్వాసి. కానీ అతడు శిష్యుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? వాక్యమును తెలుసుకుని నేర్చుకుని దాన్ని బోధించే స్థితికి వెళ్తాడే అప్పుడు అతడు శిష్యుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు కోరుకుంటున్నది. ఇది ఆయన అంటాడు,
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూసారా, మత్తయి సువార్త 28 అధ్యాయం 19, 18, 19 వచ్చిన అక్కడ ప్రభు మాట్లాడుతూ మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. విశ్వాసులు కాదు, ఆయనకి కావాల్సింది ఏంటంటే శిష్యులుగా వీళ్ళు తయారు చేయాలి, వాళ్ళని శిష్యులుగా చెక్కాలి అని అడుగుతున్నారు. శిష్యుడు ఎవరు అంటే బోధింప సమర్థుడై ఉండాలి. నా ప్రశ్న, ఎక్కడున్న వాళ్ళు ఎంతమంది మీ తోటి వాళ్ళకో మీ పక్క వాళ్ళకో ఎవరైనా వచ్చి కూర్చున్న వాళ్ళకో వాక్యం చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నిలబడి చెప్పడానికి కొంతమంది ధైర్యం ఉండకపోవచ్చు, కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, కొంతమంది వాయిదాలు వేసుకుని పిరికితనంతో ఉండుండొచ్చు. అవన్నీ పక్కన పెట్టు, చూద్దాం. అలాంటి వాళ్ళు పిరికి బ్యాచ్ ఈ మూలనే ఉంది, పిరికి బ్యాచ్ అంతా. సరే వాళ్ళని పక్కన పెట్టు, చూద్దాం, ఏదో ఒక రోజు ఎక్కించేద్దాం బలవంతంగా స్టేజ్. నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? చెప్పగలుగుతున్నావా? ఎవరో వచ్చారు, 2-3 వచ్చారు, బైబిల్ గురించి మాట్లాడుకుందాం అని అన్నారు. నువ్వు ఒక వచనం తీసి ఒక సబ్జెక్ట్ తీసి వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతున్నావా? పోనీ ఒక గూగుల్ మీట్లో మీ ప్రేయర్స్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో వాక్యం చెప్పాలనుకున్నప్పుడు అమ్మయ్య ఈరోజు ఆడి మీద తోసాం, రేపు ఈడి మీద తోసాం, మనం తప్పించుకున్నాం అనుకుంటున్నావా? లేదా బోధింప సమర్థుడిగా ఉన్నావా? బోధించగలుగుతున్నావా? నేను ఇక్కడ ఎందుకు ఒకరికి వాక్యం ఇస్తాను? బాగా చెప్తారా, బాగా చెప్పరా, టైం ఎక్కువ తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారా, ఎన్నో జరుగుతాయి. ఒకరికి టైం ఇచ్చినప్పుడు మైక్ చేతిలో ఇచ్చే వరకు చెప్పగలం, అప్పుడు దాకా చెప్పు, ఇప్పుడు దాకా చెప్పు అని. మైక్ ఆడి చేతిలో పోయిన తర్వాత ఇంకేం చేయగలం? ఏం చేయలేం. ఇక వాళ్ళ దయ మన ప్రాప్తం. అయినా ఎందుకు సైలెంట్గా వెనకాల కూర్చుంటాను? వాళ్ళు బోధించగలిగే అయినప్పుడే దేవుడు నాకు చెప్పిన మాటను నేను నెరవేర్చగలుగుతాను. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి? నేను సేవకి వెళ్తున్నప్పుడు అన్నీ చూసుకున్నా, నేను ఏం చేయాలా? సేవలోకి వెళ్ళి నేను ఏం చేయాలంటే శిష్యులను పంపిస్తూ మీరు వెళ్ళి సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే ఆయనకి శిష్యత్వం స్థాయికి నేను తీసుకెళ్ళాలి అని దేవుడు నాకు ఆ బాధ్యత అప్పగించాడు. మీటింగ్స్కి ఎక్కడికైనా వెళ్తాం, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసులకి ఏమీ తెలీదు. వాళ్ళకి ఏదో విశ్వాసంలో నిలబడ్డం, ఏదో చర్చికి రావాలి, తప్పకుండా మన ఆదాయంలో భాగం ఇవ్వాలి, అవే తెలుస్తున్నాయి వాళ్ళకి. ఒక అడుగు లోతుకి వెళ్ళామనుకోండి, అదేంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే ఆ సేవకుడు తన సంఘాన్ని అక్కడ వరకునే తయారు చేశాడు, అది ఫెయిల్యూర్, 100% అది ఫెయిల్యూర్. నిజమైన ఒక సేవ చేయాలనుకుంటే సేవకుడి టార్గెట్ ఏమవ్వాలంటే చర్చిలో ఆవిడ కూడా చెప్పగలగాలి, ఈవిడ చెప్పగలగాలి, తన భర్తకైనా బోధించగలగాలి, తన పిల్లలకైనా వాక్యం బోధించగలగాలి. ఇశ్రాయేల్కి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఆలోచన అప్పటి నుంచే ఆయన అంటాడు, ఇదిగో ఈ వాక్యాలను గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ అందరికీ బోధించు, వారిని తమ పిల్లలకు చెప్పమని చెప్పంటాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి వినిపించమని చెప్పట్లేదు. ఏమంటాడో తెలుసా? వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలకు చెప్పాలి, వాళ్ళ తోటి వారికి చెప్పాలి, వారి తర్వాత తరం వాళ్ళకి ఈ వాక్యాలు చెప్పాలి అని ప్రతి ఒక్కరూ బోధకుడి స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు అప్పటి నుంచి. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే, నాకు పెద్ద ఏం ఆశలు లేవు, మీ చర్చిలో పాస్టర్ గారు వాక్యం ఎలా చెప్పగలరో అలాగ ఉండండి చాలుట. శిష్యుడు బోధకుని వలె ఉండినా చాలు, బోధించగలిగేలాగా ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చెప్పగలిగేలా ఉండాలి, అప్పుడే మీరు శిష్యులు అవుతారు. సుమా, ఇది మన టార్గెట్. అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచిద్దాం? కొరింథీ వాళ్ళు 3వ మెట్టు మీద నుంచి 4వ మెట్టుకి వెళ్ళడానికి దారిలో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? సహవాసం మెట్టు దగ్గరే ఇంకా ఎక్కలేక కాలు కింద పడి పైకి పడి పడుతున్నామా? లేదా విశ్వాసం అనే మెట్టు ఎక్కడానికి అలా కాళ్ళు లేపి దించి అలాగున్నామా? లేదా 2 మెట్లు ఎక్కేసి శిష్యుడు అనే మెట్టు ఎక్కే ప్రయత్నంలో ఉన్నామా? అంటే కొరింథీ సంఘం వాళ్ళు మన అందరికంటే చాలా బెటర్. స్తోత్రం, చాలా బెటర్. వాళ్ళ సహవాసం మెట్టు మీద నుంచి, అందుకనే మహిమ నుండి అధిక మహిమ వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక మహిమకి వచ్చారు, ఆ మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా యేసుక్రీస్తులాగా దేవుని సంతానంలాగా అయిపోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. మనం బేకార్లం అయిపోయాం. ఎక్కడో ఆగిపోయాం, 1వ మెట్టు దగ్గర, 2వ మెట్టు దగ్గర ఆగిపోయాం. 3వ మెట్టు చూడండి. అందుకే ఒక్కొక్క లాంగ్వేజ్ కలిపేటప్పుడు హిందీ రాగానే ఎలా ఉంటుంది మన అందరికీ? ఓయ్ బాబోయ్, హిందీ ఏట్రా ఇలాగ ఉంది. ఇంకా అక్షయ్ అయితే, నాన్న హిందీ మనకి ఎందుకు నాన్న 10th ఇది ఎందుకు నాన్న? మరి ఒకసారి వచ్చి దీని అందరికి కారణం దేవుడే అన్నాడు. ఏరంటే హిందీ కనిపెట్టిన దేవుడే కదా బాబేలు గోపురం దగ్గర. అది అంత బాధ వేసింది. నిజమే, ఒక్కొక్క సబ్జెక్టు యాడ్ అవుతుంటే
టఫ్గా ఉంటుంది, కానీ ఆ మెట్లు ఎక్కి తీరాల్సిందే. హల్లెలూయా, ఎక్కాలి. ఇప్పుడు శిష్యుడు అనే మెట్టు ఎక్కాలి. శిష్యుడు అనగా నువ్వు బోధించ సమర్థుడుగా ఉండాలి. నువ్వు ఇంకా ఛాన్స్ అడగాలి. ఈ వారం నేను చెప్తాను. అలాంటి రోజులు ఎక్కడున్నాయిలే, నేను బతిమాలుకోవడమే. ఈ వారం నేను చెప్తానన్నా, నాకు అవకాశం ఇయ్యి అని ఎవడన్నా అడుగుతాడు అనుకుంటాను. మనం బతిమాలితాడు, వచ్చి నిలబడతాడు, బాగానే చెప్తారు. కొంతమందిని తయారు చేయగలిగాం, కానీ ఇంకా చాలామందిని తయారు చేయాలి. అసలు ప్రభువు ఎందుకు అలా చెప్పాడో అది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఎప్పుడైతే విశ్వాసులు బోధకుల్లాగా మారుతుంటారో అందులో దాగి ఉన్న సేవకులు ఉన్నారే, వాళ్ళందరూ ధైర్యంగా సేవకు పోయి అద్భుతంగా చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అలా వెళ్ళిపోయారు, సంతోషం. ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. విజయ్ గట్ట వస్తే తిట్టేది, నువ్వు ఆడి మొహం చూడలేకపోతున్నాను, నేను ఎప్పుడు పోతాడు సేవకని చూస్తున్నాను. వెళ్ళిపోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బోధకుల్లాగా అయిపోయారు, చెప్పగలుగుతున్నారు, వెళ్ళిపోయి సేవ చేసుకోవాలి. శిష్యుడు బోధకుని వలె ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఇది శిష్యుడు అనడానికి మొదటి లక్షణం. చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తాను. జస్ట్ 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవని మాతో చెప్పమన్నారు. ప్రభు ఏకాంతం కూర్చొని ఉన్నాడండి. ఓ చోట కూర్చుని ఉంటే శిష్యులు వెళ్ళారు. వెళ్ళి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగుతాయి, అసలు సూచనలు ఏంటి అని అడిగారు. శిష్యుడు అంటే ఎవరో తెలుసా? తాను ఏదైనా దేవునితో ఏకాంతంగా చెప్పగలిగే చనువు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అందరితో ఉన్నప్పుడు చేసేదాని గురించి కాదు, ఏకాంతంగా సహవాసంలో ఉన్నవాడు ఏం చేయగలడంటే, ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి ప్రేయర్ చేయగలడు, బాగుంటుంది. ఇద్దరు కలిసి ప్రేయర్ చేసుకోగలుగుతారు, బాగుంటుంది. ఎందుకు ఒకడో చేసుకుంటుంటే ఆలోచనలు ఎక్కడికో పోతున్నాయి, ఎంతోసేపు చేయలేకపోతున్నాడు. ఏంటి, సహవాసంలో ఉన్నవాడు ప్రారంభం అలా ఉంటుంది. శిష్యుడు ఎలా ఉంటాడో తెలుసా? అందరితో కలిసి ప్రేయర్ చేస్తాడు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తూ ఏకాంతంగా గడుపుతారు దేవుడితో, ఏకాంతంగా మాట్లాడతారు దేవుడితో. కొన్నిసార్లు మనం ఒక్కళ్ళం అలా సైలెంట్గా ప్రార్థన చేసుకుంటుంటే, ఫస్ట్ స్తోత్రము స్తుతి వరకు ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత పెదాలు ప్రార్థన చేస్తుంటే మన మనసు డ్యూటీ దగ్గరికి వెళ్ళిపోద్ది, చుట్టాల దగ్గరికి వెళ్ళిపోద్ది, వీధిలో సౌండ్ల దగ్గరికి వెళ్ళిపోద్ది. అమ్మో గట్టిగా చేయకపోతే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. శిష్యుడు ఏకాంతంగా దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకు వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, ఇప్పుడు డౌట్ అడగాలి. జనరల్గా సహవాసంలో ఉన్నవాడు ఏం చేస్తారంటే అతనికంటే సీనియర్ని అడుగుతాడు, విశ్వాసం ఏం చేస్తారంటే అతనికంటే సీనియర్ని అడుగుతాడు. కానీ శిష్యుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి అడుగుతాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడుగుతాడు. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు ఏదైనా అర్థం అవ్వలేదనుకోండి, అడిగాం, ప్రభా ఇదేంటి నాకు చెప్పు, దీని అర్థమేంటి నాకు తెలియలేదు, ఇలా ఉంది నాకేంటి నాకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత అడిగేసిన తర్వాత మళ్ళీ ఏదో చదువుతున్నప్పుడు సడన్గా ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత ఏదో ఒక రిఫరెన్స్ కనపడగానే దేవుడు ఆ ప్రశ్న గుర్తుచేసేవాడు. నువ్వు అడిగావు కదా, ఆన్సర్ ఇది. కొన్నిసార్లు ఒక నెల తర్వాత 20 రోజుల తర్వాత ఎవరో వాక్యం చెప్తుంటే గుర్తుచేసేవాడు, నువ్వు అడిగావు కదా, ఇది దానికి ఆన్సరు. అలాగే దేవుడు నాకు అర్థమయ్యేలా చెప్పేవాడు. నాకు అర్థమైన విషయాలు మా చర్చిలో చెప్తుంటే వాళ్ళు అనేవారు, వీడు బైబిల్ని తేడాగా చదువుతున్నాడు, వీడు ఎవరినో కలుస్తున్నాడు, వాళ్ళు ఎవరో వీడు బుర్ర పాడు చేసేస్తున్నాడు, వీడు ఏదో పుస్తకాలు చదివేస్తున్నాడు అనుకునేవారు. నేను ఏదో పుస్తకాలు చదవట్లేదు, బైబిల్ చదువుతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను. వాళ్ళందరూ ఎప్పటి నుంచో జనాలు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని నమ్ముకుంటూ వెళ్ళేవారు. నేను దాన్ని నమ్మేవాడిని కాదు, బైబిల్ నాకేం చెప్తుంది, దేవుడు నాకేం చెప్తున్నాడు, దాన్ని మాత్రమే నమ్మేవాడిని. హల్లెలూయా. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అవి కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరించవు అనే మాట ఉంది కదా కొరింథీ పత్రికలో. దాన్ని ఏమంటారంటే అందరూ ఏమని నమ్ముతారంటే, దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరించవు. ఫిక్స్ అయిపోయారు, అందరూ అలా నమ్మేశారు, ఫిక్స్ అయిపోయారు. దాని మీద పాటలు కూడా రాసేశారు, అవి కంటికి కనబడవు రాశారు, అయిపోయారు. నేను చదువుతున్నప్పుడు కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చదువుతుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో, ఏవైతే దాచి ఉంచాడంటే, యేసుక్రీస్తు రావడం గురించి కావచ్చు, పరిశుద్ధాత్మగా రావడం గురించి కావచ్చు, ఇవన్నీ ఏవైతే దాచి ఉంచాడో అవి అప్పటి ప్రజల కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయాలకు గోచరించలేదు. ఇప్పుడైతే దేవుని ఆత్మ వాటన్నిటినీ మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం.
నాకేమర్థమైంది అది అంటే, అప్పుడోళ్ళకి కంటికి కనబడలేదు, చెవులకి కనబడలేదు, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతాయి. కానీ ఇప్పుడు జనమందరూ ఏం నమ్ముతారంటే, కంటికి కనపడవు, చెవులకి కనపడవు, హృదయానికి గోచరించవు. ఇప్పుడు మనం వెళ్ళి, అరే అది మన గురించి కాదురా బాబు, అది పాత నిబంధనల గురించి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అవి మన కంటికి చూపిస్తున్నాడు, చెవులకి వినిపిస్తున్నాడు, హృదయానికి అర్థమయ్యేలా చేస్తున్నాడు. కానీ వీడేదో దుర్బోధకుడు వీడు. ఎందుకు? జనాలందరూ ఒకటి నమ్ముతారు, నువ్వు దాన్నే నమ్మాలి. బైబిల్ చెప్పింది కనుక నమ్మి నువ్వు జనాలతో కూడా మాట్లాడటం మొదలెట్టావు అనుకో, ఈసారి నీ మీద నింద వేయడం, బురద వేయడం, నువ్వు దుర్బోధకుడు అని మాట్లాడతావు. కానీ నువ్వు సత్యం దగ్గర నిలబడు. ఒక రోజుకి నీ ప్రసంగాలు లేదా నువ్వు ఏదైతే బైబిల్లోంచి తీసి చెప్పావో దాని మీద అందరూ గురి పెట్టుకునే రోజు వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడతాడు నీ ద్వారా, నీతో దేవుడు మాట్లాడతాడు. శిష్యుడు ఎలాంటి వాడో తెలుసా? ఏకాంతంగా దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి విషయాలు తెచ్చుకుంటాడు. మళ్ళీ ఎంతమందికి ఆ అనుభవం ఉంటుంది? ఒంటరిగా కూర్చుని అలాగ వెళ్ళిపోయాం, చూసిన వాళ్ళు అనుకుంటారు వీడికి ఏదో కష్టం వచ్చినట్టు ఉంది, ఏదో ఆలోచించుకోవట్లేదు. ఆడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడితో మాట్లాడుతున్నాడు. అలా కళ్ళు మూసుకుని అలా గోడకు జారబడి ఉంటే పడుకున్నట్టున్నాడు అనుకుంటారు, కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడితో మాట్లాడుతున్నాడు. మొన్న మెసేజ్ ఏదో ప్రిపేర్ అవ్వాలి అర్జెంటుగా. మన టీం మెంబర్లో ఒక పాస్టర్ నాతోనే ఉన్నారు. నేను గోడకు అలా జారబడి కళ్ళు మూసుకుని ఆలోచించుకుంటా మూంగుదాలు తింటాను. నేను అప్పుడప్పుడు నాకు కొంచెం అది అలవాటు. మూంగుదాలు పడేసుకుంటా అలా ఏం చేస్తున్నావు అన్నయ్య అన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాను, సబ్జెక్ట్ ఏం చెప్పాలి. ఏంటి ఇలా కూడా మాట్లాడతారా అంటే, ఒక పక్కన తింటా మాట్లాడొచ్చా అంటే, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫ్రెండ్స్తో బిర్యానీకి వెళ్ళారు, ప్లేట్ వచ్చేదాకా మాట్లాడుకుని ప్లేట్ రాగానే శుభ్రంగా తినేసి ఆ తర్వాత మాట్లాడుకుంటారా? తింటా మాట్లాడుకుంటారా? చెప్పండి. మాట్లాడుకుంటారు కదా, ఎందుకు మాట్లాడకూడదు? తింటా మాట్లాడొచ్చే. మనం ఇంకొక స్టెప్ ఎదరికి వెళ్ళిపోయే కొద్దీ దేవుడితో ఏకాంతంగా మాట్లాడగలుగుతాం, నడుస్తూ మాట్లాడగలుగుతాం, డ్రైవ్ చేస్తూ మాట్లాడగలుగుతాం, అలాగ జారబడి మాట్లాడగలుగుతాం, ఏదో పని చేస్తూ మాట్లాడగలుగుతాం. శిష్యుడు ఏకాంతంగా దేవునితో మాట్లాడగలడు. హల్లెలూయా. అది శిష్యత్వం. దేవుడు కోరుకుంటున్నది. ఆ శిష్యత్వంలోకి సేవకుడు తీసుకురావాలట. నేను ఎంతమందిలో సక్సెస్ అయినా నాకు తెలియదు, నేను చెప్పుకుంటూ వెళ్తాను తప్ప, కానీ నువ్వు రావడం నీకు అవసరం. ఎందుకంటే అవన్నీ వచ్చినప్పుడే నువ్వు పరిపూర్ణుడివి, అప్పుడే మనకు నిత్య జీవం దొరుకుతుంది. ఇంకో విషయం కూడా నేను చెప్తాను. లూకాసు వార్త 14:27 మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాదు. శిష్యుడు అంటే ఎవడంట? తన సిలువను మోసుకుని యేసును వెంబడించాలి. యేసును వెంబడించడం కాదు, తన సిలువను మోసుకుని యేసును వెంబడించాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? సిలువ అంటే ఏంటి? యేసుక్రీస్తు సిలువ ఎందుకు మోసాడు? మన అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఆయన తీసుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ. మన అందరి పాపాలని కడిగి మనల్ని విడుదల చేయడం అనేది ఆయన డ్యూటీ, ఆయన బాధ్యత. అది ఆయన తీసుకున్నాడు. సిలువ అంటే ఏంటి అంటే మన బాధ్యత. ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు నన్ను వెంబడిస్తూ నీ భార్య, నీ పిల్లల బాధ్యతలు ఏమున్నాయో అవి మోసుకుంటారా. ఒకసారి ఒక సన్యాసి అడుక్కోవడానికి వచ్చాడు. మా అమ్మ మమ్మల్ని పంపేది బియ్యం వేయడానికి. నేను అప్పుడే నమ్ముకున్నాను ప్రభుని, వెళ్ళాను, బియ్యం వేసాను. మీరు సన్యాసి ఎందుకు అయ్యారని అడిగాను. చాలా పొడుగ్గా ఉన్నాడు సన్నగా. ఎందుకు అయ్యారని అడిగాను. అడిగితే స్వర్గానికి వెళ్ళడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అందరినీ వదిలేసి సన్యాసి అయిపోవాలా అని అడిగాను. అతను ఏమన్నాడో తెలుసా? నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీవు అలా అంటున్నావు. ఒకసారి పెళ్ళయి సంసార సదరంగంలో నువ్వు చిక్కుకున్నావు అనుకో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. అందుకే దేవుడు కావాలంటే ఇవన్నీ వదిలేసిపోవాలన్నాడు. ఇదే ప్రసంగం యేసుప్రభు దగ్గరికి చేస్తే పగలగొడేస్తాడు. యేసు ఏమన్నాడో తెలుసా? నీవు నీ సిలువ ఎత్తుకున్న ఆయన కలరా, నీ బాధ్యతలు ఏంటి తీసుకో. తల్లిదండ్రులను చూసుకుంటా, పిల్లలను చూసుకుంటా, భార్యను చూసుకుంటా, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటా, భర్తను చూసుకుంటా, ఆ బాధ్యతలు నిర్వర్తించుకుంటా వెళ్ళు. ఒక్కొక్కరు అంటే అంత ప్రార్థనా పరులు ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వంట చేసేటట్టు లేదండి ప్రార్థనలో ఉండిపోయాను. అలాంటి పని చేయక వంట చేసి ప్రార్థనలో ఉండిపో. ఎందుకంటే అది నీ సిలువ, నీ సిలువ. ఒకరు అసలు ఇల్లు శుభ్రం అనేది ఉండదు. ఏంటంటే దేవుడి పనిలో వెరీ బిజీ. వెరీ గుడ్, నువ్వు వెంబడించు, కానీ నీ బాధ్యతమై, నీ సిలువ మొయ్యి. ఆ 2 నిమిషాలు శుభ్రం చేసి మన బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో ఏవో తేవాలి, కొన్ని తేవాలి, తెచ్చే ఉంటాయి, ఇచ్చే ఉంటాయి.
పని నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి కూర్చొని బైబిల్ తీసుకుని కూర్చొని నేను చదువుకుంటున్నాను డిస్టర్బ్ చేయక అనుకో. ఇన్ని రోజులు అన్నవేమో గొప్ప భక్తిపరుడుగా, దేవుడు మార్కులేడు ఆడికి. అర్థమైంది? నువ్వు అనుకుంటావు నేను ఇంట్లో తిట్లు తింటున్నాను, ఇంట్లో బాధ్యతలను పట్టించుకోకుండా యేసుప్రభుకి టైం ఇచ్చేస్తాను, దేవుడు చివాట్లాడతాడు రావు. మనం అనుకుంటాం అలాగా. నీవు నీ సిలువను ఎత్తుకుని యేసును వెంబడించు. ఆయన వెనకాల నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు బాధ్యత మోసుకుంటే వెళ్ళు. మనం అందరం అనుకుంటాం పేతురు వాళ్ళ భార్యను తీసుకుని వెళ్ళాడు. పేతురు కాదు, అక్కడ ఏమన్నాడు శిష్యులు, తక్కిన అపోస్తులు, పేతురు వారి భార్యను వెంట పెట్టుకుని పరిచర్య చేయట్లేదా అంటాడు పౌలు. అందరూ బాధ్యతలు తీసుకునే ఆ 3.5 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్లో అయితే కుదరలేదు, కానీ తర్వాత మినిస్ట్రీలో భార్యని బిడ్డల్ని తీసుకుని పోయే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ పరిచర్య చేశారు. ఎంతకాలం అన్నా ఉండాలంటే ఇది దేవుని నియమం, అది దేవుని నిర్ణయం. అది అన్నీ ఊడ్చిపెట్టేసి దేవుడికి ఇచ్చేసారని మనం అడుక్కు తిందాం అనడం తప్పే, దేవుడికి నచ్చుతుంది. అలాగని సంసార సాగరంలో చిక్కుని నాకు ఇచ్చిన భర్త, నాకు ఇచ్చిన పిల్లలు వీళ్ళందరినీ చూసుకుని కుదిరినప్పుడు చర్చికి వెళ్తానన్నాడు అనుకో, ఇటు సిలువ పెట్టుకున్నాడు కానీ వెంబడించట్లేదు. అర్థమైంది? ఎంత పెద్ద చిక్కెట్టాడో చూడు. ఎందుకంటే ఇది పెద్ద క్లాస్ కదా. 3వ స్టేజ్ ఇది. 3వ స్టేజ్ అంటే ఏంటో తెలుసా? నువ్వు నీ బాధ్యతల్ని విస్మరించకూడదు, అలాగని వెంబడించడం మానకూడదు. నువ్వు బాధ్యతల్లో పడిపోయి యేసుని వెంబడించడం మానేసిన శిష్యురాలు కాదు. అలాగని వెంబడిస్తూ బాధ్యతలు వదిలేసి ప్రభువుని కుటుంబాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినా అది కూడా శిష్యత్వం కాదు. శిష్యత్వం అనగా నీ బాధ్యతలు తీసుకో, నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ యేసయ్య మార్గంలో నువ్వు ఆయన వెంబడించుకుంటూ వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. ఇది శిష్యత్వం. చాలా కష్టమైన పరిస్థితే, కానీ దేవుడు అది కోరుకుంటున్నాడు మనల్ నుంచి. అది మంచిది కూడా. ఇంకా నయం, దేవుడు కనుక మీరు మీ కుటుంబాలన్నీ వదిలేయండి, పరలోకం వెళ్ళాలంటే ఎన్ని గొడవలు అయిపోయి ఉండేదో. ఆడవాళ్ళు అన్యాయం అయిపోదురు, మగవాళ్ళు అందరూ పండగ చేసుకుంటారు. ఎన్నో సమస్యలు దాని వెనకాల. దేవుడికి తెలుసు ఈ సొసైటీ బాగుండాలంటే, ఈ సమాజం బాగుండాలంటే ఏం చేయాలని. వీళ్ళందరూ ఈ స్వామీజీలందరూ ఏం చేస్తారు? రాత్రులు ఒక బ్రిడ్జి కింద కూర్చొని గంజాయి కొడతారు, ఫుల్గా మందేస్తారు. వీడు ఏం వదిలొచ్చేసాడో, ఏం కావాలని వచ్చాడో ఆడికే తెలీదు. ఎందుకంటే అది దేవుని నిర్ణయం కాదు. దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? నీ సిలువ భుజం మీద ఎత్తుకో, యేసుప్రభు నడిచిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపో. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. దేవుని స్తోత్రం. ఇది శిష్యుడి యొక్క లక్షణం. ఇంకొక క్వాలిటీకి వెళ్దాం. అదే లోకాసు వార్తలో ఇంకా పెద్ద ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు పెద్ద సమస్య పడతాడు మన ముందు. 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు, ఏముందో చదువుతారు ఎవరొకరు గట్టిగా, విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు ఏమన్నాడు? నీకు కలిగిన దాన్ని వదిలేయకపోతే నాకు శిష్యుడు కాదు. ఇందాకేమన్నాడు? నీకు కలిగిన వాళ్ళు మోసుకుని రావాలి. అదేంటి ఇదంటే ఒకే అధ్యాయంలో ఎందుకు చెప్పాడు? ఇందాకేం చెప్పాడో తెలుసా? నీ కుటుంబము, నీ బాధ్యతలు. ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసా? నీకు కలిగింది. మనకేం కలుగుద్ది? పుట్టుకతో ఒక కులం కలుగుద్ది, ఎదుగుతుండగా ఒక అందం కలుగుద్ది, ఒక బలం కలుగుద్ది, ఒక ఎత్తు కలుగుద్ది, ఒక టాలెంట్ కలుగుద్ది. ఏసేమన్నాడో తెలుసా? అవన్నీ వదిలితే కానీ నాకు శిష్యుడు అవ్వలేవు. హల్లెలూయా. నీకంటూ ఏమొచ్చిందో దాని అంతటిని వదలనోడు నాకు శిష్యుడు అవడం. పౌలుని తీసుకుందాం. అపోస్తలుడైన పౌలుకి చాలా భాషలు వచ్చు. అపోస్తలుడైన పౌలుకి ధర్మశాస్త్రం కూలంకుషంగా వచ్చు. ధర్మశాస్త్రాన్ని అద్భుతంగా బోధించగలడు. చారిత్రక ఆధారాల ప్రకారం యూదులకు సంబంధించిన కోర్టులో ఒక అత్యున్నతమైన ఒక జాబు తను కలిగి ఉన్నాడు. అన్నీ కలిగి ఉన్నాయి. మంచి గోత్రం, తర్వాత మంచి పౌరసత్వం, రోమ పౌరసత్వం, మంచి పౌరసత్వం కలిగి ఉన్నాడు, మంచి విద్య కలిగి ఉన్నాడు, టాలెంట్స్ కలిగి ఉన్నాడు. అలాంటి పౌలు ఏమంటాడు తెలుసా? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటకు నేను నా సమస్తాన్ని పెంటగా ఎంచుతున్నాను. దేవునికి స్తోత్రం. మొత్తం వదిలేశాడట. ఎందుకు? ఆయన్ని తెలుసుకోవడానికి. శిష్యులు చివరికి ఏమంటాడో తెలుసా? నేను ఏమై ఉన్నానో అది నేను కాదు. ఎందుకంటే నేను అనేవాడిని నన్ను నేను వదిలేసుకున్నాను, నన్ను నేను ఉపేక్షించుకున్నాను. నాకంటూ ఉన్న తలాంతులు, నాకంటూ ఉన్న పేర్లు, నాకంటూ ఉన్న ప్రఖ్యాతలు అన్నీ వదిలేసుకుని నేను సున్నా అయిపోయాను. నా దేవుడికి నన్ను నేను అప్పగించుకున్నాను. ఇప్పుడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప. హల్లెలూయా. ఇంతకుముందు అడిగితే పౌల్ని నువ్వెవరు అంటే నేను ధర్మశాస్త్రోపదేశకుడిని అందుడు.
నేను జడ్జిని అందుడు. నాకు చాలా పేరుంది, అందరూ వంగి దండాలు పెడతారు అందరూ. ఇప్పుడేంటి నువ్వు ఎవరు అంటే, నేనేమని నేను చచ్చిపోయాను, జీవించుచున్నది ఇక మీదట నా యందున్న క్రీస్తే. హల్లెలూయా. శిష్యుడంటే తాను ఏమై ఉన్నాడో దాన్ని అంతటిని వదులుకోగలగాలి. తాను ఏమై ఉన్నాడో దాన్ని కోల్పోవాలి. తనకున్న పేర్లు ప్రఖ్యాతులు అన్నీ వదిలే, వాటి గొడవ వదిలే. అవి ఎప్పుడైనా ఉపయోగపడితే ఉపయోగపడినాయి, నీ మనసులోంచి అవి పోవాలి, సంపూర్ణంగా పోవాలి. అలా వదిలినోడండి పౌలు. దాన్ని వదిలేశాడు వాటన్నిటిని. మనం ఏం చేస్తున్నాం? మనం ఇంకా మనలో ఉన్న డంబాలు, పేర్లు, ఎంత విచిత్రం అండి. పౌలుది బోల్డ్ అంత పేరున్నవాడు ఉమ్ములు ఉంచుకున్నాడు యేసుప్రభు గురించి. తండ్రులు తిన్నాడు, ఎంతమందికి తీర్పు తెచ్చాడు. ఇగో ఇతను చంపేయండి, ఇతను రాళ్ళతో కొట్టండి, ఇతను కొరడాలతో కొట్టండి అని, ఇతను ఊరు బహిష్కరణ చేయండి అని తీర్పులు ఇచ్చినోడు. ఈరోజు ఎవడితో పడితే వాడితో దెబ్బలు తింటున్నాడు. ఫీల్ అవ్వలా, ఇది నా దేవుని కృప అయి ఉంది అనుకున్నాడు. అనేక మంది వచ్చి కూర్చుని రాత్రంతా వాక్యం ఏంటంటే దానికి గొప్ప ఫీల్ అయ్యలేదు, ఇది దేవుని కృప అని అనుకున్నాడు. అందుకని అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. మనలో ఏముంది? అది ఆ అహాన్ని వదిలేయండి. నువ్వు ఏమై ఉన్నావు ఆ అహంకారాన్ని వదిలే, ఆ తలాంతుల గొప్పదనాన్ని వదిలే. నువ్వు ఏమై ఉన్నా సరే అదంతటిని వదులుకున్నప్పుడే నువ్వు శిష్యుడవుతావు. రాశాడు, ఒకడు తనకు కలిగినదంతయు విడిచిపెడితే కానీ నా శిష్యుడు కానేరడు. నీకు ఏమున్నా, మా అమ్మగారు ఎంతో తెలుసా, మా నాన్నగారి ఇంటి పేరు తెలుసా, మా తాతలకి ఎంత ఆస్తి ఉండేదో తెలుసా, నువ్వు యేసుప్రభు శిష్యుడు కాదు. నువ్వు యేసుప్రభు శిష్యుడు కాదు. నేను అంతా వదులుకున్నాను, నాకు ఇక యేసే నా జీవితం అనుకున్నవాడు మాత్రమే, అతడు మాత్రమే ప్రభువుకి శిష్యుడు అవుతాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మాటకి వెళ్దాం మనం. యోహాను సువార్త. శిష్యుడు అంటే ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే ఎవరెళ్ళు? విశ్వాసులు నమ్మారు ప్రభువుని, విశ్వాసులు. యూదులతో ఏమంటున్నారో తెలుసా? నమ్మిన వాళ్ళతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎవడంట శిష్యుడు? ఆయన వాక్యమందు నిలిచినవాడు. విశ్వాసికి శిష్యుడికి తేడా చెప్పనా? విశ్వాసి చర్చకు వస్తాడు, వాక్యం వింటాడు, విన్నప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఎస్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూడను, ఈ రియాలిటీ షోలు చెత్త మనకు వద్దు అని నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు నిలబడ్డాడు, రెండో రోజు పడిపోయాడు, మూడో రోజు మళ్ళీ వస్తాడు వాక్యంలోకి. వాక్యంలో నిలబడ్డాడు, పడిపోయాడు, మళ్ళీ వాక్యంలోకి వస్తాడు. ప్రభా తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను, మోపు చూపు నేను చూడను అనుకున్నాడు. వెరీ గుడ్. చర్చిలోంచి బయటికి వెళ్ళాడు, పడిపోయాడు, చూపు తేడా వచ్చేసింది. అంటే వాక్యంలోంచి బయటికి వస్తున్నాడు. బస్సు ఎక్కి దిగుతారు కదా జనం, అలాగే ఇటు వాక్యంలోకి వస్తాడు. శిష్యుడు ఎవడో తెలుసా? ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాంట్లోంచి బయటికి వెళ్ళడు. హల్లెలూయా. నా వాక్యమందు నిలిచిన వారైతే వారు శిష్యులు. నీకు అర్థమైపోద్ది ఇంకా నువ్వేంటో. మనం కొన్ని విషయాలు సాధించాం, వదిలేసాం, అది పోయింది మన జీవితంలోంచి. ఇక దాన్ని మనం పట్టించుకోవట్లేదు, పోయింది మన జీవితంలోంచి, వదిలేసాం మనం. కానీ కొన్ని అందులోనే ఉంటాయి. ఎందుకు ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంట, న్యూస్లో కింద వచ్చింది. ఈరోజు ఎంతోమంది తాము నిలబడిన దాంట్లోంచి పడిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది ఆ మ్యాచ్ కోసం వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి వస్తారు, ప్రభువా నన్ను క్షమించు, వచ్చేస్తారు. అందుకే విశ్వాసం వద్దు ఆయనకి ఎవరు కావాలి తెలుసా? శిష్యుడు కావాలి. అతను నిలబడ్డా అందులోనే ఉంటాడు. నా వాక్యమందు నిలిచిన వాడే శిష్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ శిష్యులే క్రైస్తవులు. ఎవడు పడతాడు క్రైస్తవుడు కాదు. అందుకే చాలా చోట్ల డిసైపుల్ క్యాంప్స్, డిసైపుల్షిప్స్, ఇలాగా శిష్యత్వం, శిష్యరేఖం గురించి నేర్పే బైబిల్ కాలేజీలు చాలా ఉంటాయి. అయితే అది 3వ మెట్టే. 4వది ఇంకోటి ఉంది. ఈ బైబిల్ కాలేజీలు 3 దగ్గర ఆగిపోయినాయి. అదే బాధ. డిసైపుల్షిప్ ఉండాలి, మన శిష్యులుగా ఉండాలి, నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు కొన్ని కాలేజీలు. మంచిది, కానీ అది ఆఖరి స్టెప్ కాదు. క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి, లేదా సేవకుడి జీవితానికి అది ఆఖరి స్టెప్ కాదు. మనం శిష్యుల గురించి 5 క్వాలిటీలు తెలుసుకున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మనం గ్యారంటీగా 3వ మెట్టి ఎక్కెద్దుము గాక.
ఎందుకంటే 4వది చాలా సులువు, 3వ మెట్టే చాలా కష్టం. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా? మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అన్నాడు. దేవుని కుమారులుగా చేయండి అన్నాడా? అలా 4వది చాలా సులువు, 3వది కష్టం. ఎన్నున్నాయి, ఇంకా ఎన్నున్నాయి. నేను చాలా రాసుకొచ్చాను, 8 రాసుకొచ్చాను. ఇంకా అవన్నీ వద్దులే, మీరు బాధపడతారు, ఇంకా 2వ మెట్టు చాలు, నేను అక్కడ ఆగిపోతారు, ఎక్కడ మానేస్తారని చెప్పలేదు. నేను చాలా రాసుకొచ్చాను, 5 చెప్పాను. తర్వాత విషయం 4వ పాయింట్. ఫస్ట్ది ఏంటి? సహవాసం. అందులోనే ఉన్నావా, మెట్టు ఎక్కావా చూసుకో, దాన్ని కొనసాగిస్తూ 2వ మెట్టు ఎక్కాలి. 2వది ఏంటి? విశ్వాసి. విశ్వాసం అంటే ప్రభువుని సంపూర్ణంగా నమ్మాలి, దుర్నీతి నుంచి తొలగిపోవాలి. 3వది క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరు? శిష్యులే క్రైస్తవులు. శిష్యులకు ఉన్న చాలా క్వాలిటీస్ మనం చెప్పుకున్నాం. 4వది ఏంటి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుని కుమారులు అంటే ఎవరట? సమాధానపరచువారు. జాగ్రత్తగానండి నేను చెప్పేది. సహవాసం అంటే అర్థం ఏంటంటే అందరితో సమాధానం కలిగి ఉండడం. అది మొదటి మెట్టు. 4వ మెట్లో ఏంటో తెలుసా? అందరితో సమాధానం కలిగి ఉండడం కాదు. చర్చిలో ఎవరికైనా ఇద్దరికి పడట్లేదు అనుకోండి, వాళ్ళిద్దరినే కలుపుతారట. అది పెద్ద స్టేజ్, దేవుడు కోరుకున్నది. ఎందుకంటే యేసుప్రభు ఏం చేశాడు? సమాధానం కలిగించాడు అందరికీ. ఇప్పుడు దేవుని కుమారుడు మనం కూడా అయిపోవాలి. యేసుప్రభు దేవుని కుమారుడు, మనం దేవుని కుమారుడు అయిపోవాలంటే సమాధానపరచాలి. సంఘాల్లో ఎవరికైనా పడట్లేదని మీ దగ్గరికి వస్తే, అది మీ దృష్టిలోకి వస్తే, ఏదోలాగా వీళ్ళతో మాట్లాడి మనలో మన గొడవలు ఉండకూడదు, కలిసిపోదామని సమాధానపరచాలి. వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. ఒకరి చేయి ఒకరు కలపాలి, దేవుని పిల్లలు అవుతారు. మనం ఏంటి వీళ్ళ వార్తలు వాళ్ళకి చెప్పి, వాళ్ళ వార్తలు వీళ్ళకి చెప్పి మొక్కలు చేస్తుంటాం. ఈ మొక్కలు చేసేవాడు ఫస్ట్ మెట్టు కూడా ఎక్కలేదాడు. ఇంకానే మెట్ల దగ్గర కింద అడుక్కునే బ్యాచ్ది, మెట్లు ఎక్కే బ్యాచ్ కాదు. మెట్లు ఎక్కాలి, మనం కలిసి ఉండాలి. అండ్ 4వ మెట్టు ఏంటో తెలుసా? విడిపోతున్న వాళ్ళని కలిపే స్థితికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఇందులో ఇంకో విషయం చెప్పనా? లోకము దేవునితో సమాధానం లేక ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి పాపానికి పరిహారం చేశాడు. ఎందుకంటే ఆదామవ్వలకి దేవునికి గొడవ కారణం ఏంటి? ఆదామవ్వలకి దేవుడికి గొడవకి కారణం ఏంటి చెప్పండి? సాతానా? ఇంకా ఆప్షన్స్ ఏంటి? దేవునికి ఆదామవ్వలకి వచ్చిన గొడవ ఏంటి? పాపం. అంతే. ఎస్, పాపం. సాతాను కాదు. సాతాను వచ్చేమన్నాడు? పండు తినన్నాడు. నేను తిన్నన్నదంటే ఏం చేద్దాడు? అంతే, నోరు మూసుకుని పోతాడు. సమస్య ఏంటి? మనిషి తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపం వలన దేవునికి మనిషికి సమాధానం పోయింది. యేసు వచ్చి ఏం చేశాడంటే పాపానికి పరిష్కారం చేసి సమాధాన మార్గాన్ని వేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ప్రజలు వెళ్ళి ఆ మార్గంలోకి మనుషుల్ని తీసుకుని వస్తే, ఒక అన్యుడు, ఒక పాపి దేవుని మార్గంలోకి వచ్చి తన పాపాలను విడిచినప్పుడు దేవునితో అతను సమాధానపరచబడతాడు. హల్లెలూయా. అప్పుడు ఈ సమాధాన పరిచినోడు ఉన్నాడే, అతను ఏమవుతాడు? సువార్త చేసి మనిషిని మార్చినోడు ఉన్నాడే, అతను ఏమంటాం? దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇది పెద్ద స్టెప్. అందుకే అంటున్నాను, ఇలా చేయమని ఎందుకు చెప్పలేదంటే ఇదంతా చేసే దేవుడే. ఇదంతా నువ్వు వెళ్తావు చెప్పడానికి, వాళ్ళ హృదయాలను దేవుడు కలుపుతాడు నిన్ను వాడుకుని. సువార్త చేయడానికి వెళతావు, నువ్వు మాట్లాడతావు, దేవుడు వారి హృదయాల్ని తెరుస్తాడు, కలుస్తాడు. ఇది దేవుడు నువ్వు చేసేది. శిష్యత్వం అపోస్తలులు సేవకులు నేర్పిస్తారు, మనం నేర్చుకోవాలి. కానీ దేవుని కుమారత్వం ఉందే, నువ్వు ప్రయత్నిస్తే అది దేవుడే చేసే పని. దేవునికి స్తోత్రం. అందుకే శిష్యులతో ఏమన్నాడంటే మీరు వెళ్ళి దేవుని కుమారులు తయారు చేయండి అన్నది. మీ చేతిలో ఎంతవరకు ఉంటుందంటే శిష్యత్వం వరకు ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఎవరు ఎక్కించాలో తెలుసా? దేవుడు ఎక్కించాలి మనల్ని. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో దేవుని ఆత్మ మనకి సహాయం చేసి మాట్లాడి సమాధానపరచలేదని కలపడం అంటే సాధారణమైన విషయమా? సామాన్యమైన విషయమా? ఒక అన్యజనుని ప్రభువులోకి రప్పించడం అంటే అది దేవుని ఆత్మ సహాయం వలన జరుగుతుంది, దేవుని కార్యాల వల్ల జరుగుతుంది. మనము లోకాన్ని దేవునితో సమాధానపరచుదుముగాక. మన అందరం గోల్ పెట్టుకోవాలంటే తెలుసా? 2026 వస్తుంది.
ఒక్కరినైనా ప్రభు వైపు తిప్పాలి. నీ ఇంట్లో వాళ్ళనో, నీ ఇంటి పక్క వాళ్ళనో, ఇంటి ఎదురు వంట వాళ్ళనో, నీ చదువుకునే నీ పక్కన వాళ్ళనో, లేదంటే నువ్వు జాబ్ చేసే దగ్గర, నువ్వు కూలి పని చేసే దగ్గర ఎవరైతే నీ పక్కన ఉన్నారో వాళ్ళతో 4 మాటలు చెప్పి, అలా కుదిరినప్పుడు అలా సువార్త చేసి, నేను ఒక్కరినైనా మార్చాలి, ఒక్కరినైనా సమాధానపరచాలి. సమాధానపరిచేవారు నువ్వెవరో? దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. అది దేవుడు నీకు సహాయం చేసి చేస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆ స్టేజ్ కోరుకుంటున్నాడు దేవుడు. ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్య, ఎంత పెద్ద మాట అనేసాడు. చెప్తే విన్నాడు మూర్ఖుడు. ఆడెళ్ళే దారులన్నీ వంకరవైతే వక్ర జనం. మూర్ఖులైన వక్ర జనం మధ్య అంటే ఈ లోకస్తుల మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు అయిన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. దేవుని కుమారుడు అంటే ఎవరో తెలుసా? ఇక్కడ రాసిన మాటలు నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు. ఈ 3 క్వాలిటీలు కలిగిన వాళ్ళు దేవుని కుమారుడు. నిరపరాధి, నీవు ఏ నేరం చేసిన వాడు కాకూడదు. ఏ విషయంలో తేల్చినప్పుడు అది నీ తప్పు ఉందని తేలకూడదు. అందులో నువ్వు చేయకూడదు తప్పు. నిరపరాధిగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి. మొన్న సైబర్ క్రైమ్లో కొంతమందిని పట్టుకున్నారు. అందులో ఒకటి పేరు జేమ్స్, ఒకటి పేరు జేమ్స్. పేర్లు చెప్తుంటే అసలు జేమ్స్ అని వినబడింది. ఏం బాధరా బాబు. అపరాధిగా తీర్చబడిన ఈడా దేవుని కుమారుడు, ఎలా దేవుని కుమారులు. చూడండి ఎలా ఉందో. మన మీద ఏ నేరం ఉండకూడదు, నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా. అంటే ఏ మచ్చ మన హృదయానికి అంటని వాడు దేవుని కుమారుడు అంటే ఎవడు చూడు. విశ్వాస అంటే ఒకటి నమ్మేవాడు, వెరీ గుడ్, దుర్నీతి వదిలేశాడు, చేయట్లేదు. శిష్యుడు అంటే వాక్యంలో నిలబడ్డాడు, ఓకే. హార్ట్ పరిస్థితి ఏంటి? హృదయ స్వభావం పరిస్థితి ఏంటి? ఆ స్వభావాన్ని మార్చేవాడే పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడే చేసే పనిది. నీ హృదయాన్ని నిష్కళంకంగా ఉంచుకోగలడం అనేది అసాధ్యం. నువ్వు తప్పు చేయకుండా ఉండొచ్చేమో, కానీ తప్పు ఆలోచించకుండా ఉండడం ఏదో ఒక టైంలో తేడా వస్తుంది. ఆ స్వభావం పోయేలాగా నవీన స్వభావం నీలో పెట్టేవాడు ఎవరంటే స్వయంగా దేవుడే. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని కుమారుడు అవుతాడు. నిష్కళంకమైన హృదయం, నిరపరాధం. 3వది ఏమన్నాడు తెలుసా? అనింద్యము. అంటే నువ్వు తప్పు చేయకపోవడం కాదు మ్యాటర్. అక్కడ తప్పు చేస్తున్నామని డౌట్ కూడా రాకుండా చూసుకోవాలట దేవుని కుమారుడు అనేవాడు. తప్పు చేస్తున్నామని డౌట్ కూడా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మగాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమీ లేదు వాళ్ళ మనసులో. కానీ బయట ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నప్పుడు ఎవడేమనుకుంటే నాకెందుకు, నాలో ఏమి లేదు కదా. ఆడు దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు అంటే ఎవరంటే నిందపడే అవకాశం ఉంది. ఇప్పుడు అవసరమా మనకి? అవసరమైంది ఉంది. అవసరమైంది నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు చోట్లకి, అవసరమైన చోట్లకి. జనాలు అనుకుంటారు అది వేరు. అవసరం లేదు, జస్ట్ పరిచయం తెలిసిన వాళ్ళు. ఇది అవసరమా? పక్క తీసిపాడే. మన మీద నిందొద్దు, నిందవద్దు మనకి. అతనండి నేను చూశాను, అతని ఫ్రెండ్స్ అందరూ తాగుబోతు బ్యాచ్, ఆడు కూడా తాగుతాడు. ఆ నింద ఎందుకు నీకు? వాళ్ళు ఎందుకు నీకు? వాళ్ళతో పరిచయం ఎందుకు నీకు? వాళ్ళతో స్నేహం. దేవుని కుమారుడు అనేవాడు నిందపడ్డానికి కూడా అవకాశం ఇవ్వకుండా బ్రతుకుతాడట. స్తోత్రం. అర్థమైందా? 4వ స్టెప్పు. ఆ నింద పడ్డానికి కూడా అవకాశం లేకుండా ప్రవర్తిస్తారట. అది దేవుని కుమారులు ఉండే లక్షణం. సనుగు కొనక సంశయాలు లేక అని అన్నాడు. దేవుని కుమారుడు ఏదైనా చేస్తున్నప్పుడు చేస్తాడు, సనుక్కోకుండా చేస్తాడట. సనుక్కోకుండా. శిష్యుడు అనేవాడు దేవుడి కోసం వదిలేస్తాడు, దేవుడు కుమారుడు అనేవాడు సనుక్కోకుండా వదులుతాడు. దేవుని గురించి అదంతా చేసాం మేము, ఇదేంటి దేవుడు ఎలా చేశాడు సనుక్కోడంట. ఇదేంటి ఇది ఇచ్చేయాలా, ఇది చేసేయాలా సనుక్కోడంట. హార్ట్ఫుల్గా దేవుడి కోసం చేస్తారట. హల్లెలూయా. ఇది దేవుని కుమారుల యొక్క 2వ భాగం. మొదటిది సమాధానపరచువారు, 2వది నిరపరాధి, అనింజులుగా ఏ విధమైన లోపం నిష్కలంకం లేని వారుగా ఉండి సనుగులు సంశయాలు లేకుండా ఉంటారట. 3వ విషయం చెప్తాను, ఆఖరిది. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరలా చదువుతున్నాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు.
దేవుని కుమారుడు అంటే ఎవరని చెప్తుందండి వాక్యం? చెప్పండి ఒకసారి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు. ఆత్మ పొందిన వాళ్ళు దేవుని కుమారులా, ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు దేవుని కుమారులా? తేడా ఏంటి? తేడా ఏంటంటే ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది ఇంగ్లీష్ వాడు పెట్టిన పేర్లు. ఆత్మని స్పిరిట్ అంటాడు, మందుని కూడా స్పిరిట్ అంటాడు. మందుని స్పిరిట్ అంటారు. దేవుడు పోల్చేటప్పుడు కూడా మద్యంతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండడు. ఒక వ్యక్తి కొంచెం మందు తాగాడు, డ్రైవింగ్ నీట్గా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఆడు వెనకాల ఫుల్గా తాగేశాడు, ఎలాగ వెళ్తుంది బండి, ఎలాగ వెళ్తుంది అడిది, వంకర టెంకర తిరిగి వెళ్తుంది, వంకర తిరిగి. ఇద్దరికి తేడా ఏంటి? ఒకళ్ళ మందు ఉంది, ఇంకొకడిని మందు నడిపిస్తుంది. ఒకళ్ళ మందు ఉంది కానీ ఆడే నడుపుతున్నాడు. ఇంకొకళ్ళు ఏంటో తెలుసా, మందు ఎక్కువైపోయింది ఆడికి. ఈసారి ఎవరు నడిపిస్తున్నారు? మందు నడిపిస్తుంది. వాడు కొంచెం తాగాడు, మామూలుగా నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకున్నాడు. ఇంకొకడు ఒక కాలు ఇటు ఒక కాలు అటు ఊగి గోణ పట్టుకుని ఆ గోణ పట్టుకుని అలాగే ఇలాగ ఆగి డ్రైనేజ్ దగ్గర పడుకున్నాడు. వీడికి అడిగి తేడా ఏంటి? ఒకడు మందు వేసుకున్నాడు అంతే, ఇంకొకడు మందు చేత నడిపించబడ్డాడు. మందు చేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ పొందడం, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం రెండు ఒకటి కాదు. దేవుని ఆత్మ పొందితే దేవుడు వారితో మాట్లాడతాడు, ఇది చేయొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా చెయ్యి అని. కానీ ఆత్మచేత నడిపించబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలియదు. ఆత్మ చేసేమన్నాడు, చేసుకుంటూ పోతాడు. లీడింగ్ ఎవరికి ఇచ్చేశాడు? పరిశుద్ధాత్మకే. పరిశుద్ధాత్మ తీసుకుపోతున్నాడు. ఫిలిప్ ఉన్నాడండి, ఫిలిప్ పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి అన్నాడు. ఫిలిప్ పరిగెత్తుతున్నాడు. తక్కిన శిష్యులు అడుగుతారు, ఫిలిప్ ఎక్కడికే? ఫిలిప్ ఆన్సర్ ఏంటి? తెలీదు. ఫిలిప్ ఆన్సర్ ఏంటో తెలుసా? తెలీదు. ఈ మార్గంలో నిలబడ్డాడు. అక్కడ ఆ చర్చోళ్ళు ఎవరు అటు వెళ్ళిపోతా, పాస్టర్ గారు ఫిలిప్ గారు ఎక్కడ ఉన్నారేంటి అంటే తెలీదు. ఎవరి కోసం ఉన్నారు తెలీదు. రథం వెళ్తుంది, పరిగెత్తుకెళ్ళి వాళ్ళని కలుసుకో. పరిగెత్తుకెళ్ళాడు ఆ సైనికులతో, లోపల ఉన్నాయన్ని కలుసుకోవాలండి అంటే ఆయన నీకు తెలుసా అని అడుగుతారు. అప్పుడు ఏమంటాడు? అప్పుడు ఫిలిప్ ఏమంటాడు? తెలీదు, కానీ బాప్తిసం ఇచ్చాడు. అదే ఆత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం. ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఆత్మ చెప్పడం వేరు, ఆత్మ చేత నడిపించబడ్డ వేరు. ఈ అనుభవంలోకి మనం వద్దుముగాక. మళ్ళా కొంతమందికి ఆత్మ చెప్పే మాట వినడం తెలుసు, ఆత్మ లోపల నుంచి ఏం చెప్తున్నాడో తెలుసు, కానీ ఇది అది కాదు. ఇది ఏంటో తెలుసా? ఆత్మ అతన్ని ఆక్రమించి, పరిశుద్ధాత్మ అతన్ని పట్టుకుని తనకు కావలసిన వైపు తీసుకుపోతున్నాడు. తర్వాత ఫిలిప్పు సమరయలో కనపడెను. ఎందుకు కనపడ్డా ఫిలిప్పు తెలీదు. పౌలు వాడ ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడాగాలి, ఏం చేయాలి, ఏంటి ప్లాన్ ఏంటంటే మనకేం తెలీదు. వాడు ఎక్కమన్నాడు ఎక్కుతాం, ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడ పోతాం, అంతే. ఇకేం తెలియదు వాళ్ళకి. దేవుని ఆత్మ ఏమి నడిపిస్తే అది మాత్రమే. యోధా పత్రికలో ఒక వచనం నాకు చాలా ఇష్టం. ఏంటంటే, ప్రియులారా, మన అందరికీ కలిగే రక్షణ గురించి రాయాలని నేను అనుకుంటుంటే దేవుని ఆత్మ నన్ను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడవలనని బ్రతిమాలుచూ రాయవలసి వచ్చిన దేవునికి స్తోత్రం. మొదలెట్టిందేంటి? సువార్త పత్రిక, ఏదో బలపరిచేది. కానీ రాసిందేంటి? సంఘానికి. ఏంటి యోధా నువ్వు ఏం చెప్పి మొదలెట్టావు అంటే, మనం మొదలెట్టామంతే. రాసుకున్నది ఎవరు? దేవుడు రాసుకున్నాడు. ఇది ఆత్మచేత నడిపించబడుట. ఆత్మచేత నడిపించబడుట. ఆత్మ మీతో మాట్లాడడం కాదు. మనందరం ఇక్కడి వరకు వచ్చాం, ఆత్మ మాట్లాడుతున్నాడు మనతో. ప్రవచన రూపంలో మాట్లాడుతుండొచ్చు, ప్రేయర్ చేస్తుంటే మాట్లాడుతుండొచ్చు, నడుస్తుంటే మాట్లాడుతుండొచ్చు. అక్కడికి వెళ్ళకో అని, వెళ్ళొద్దని ఆపేసే అనుభవం ఉంటుంది చూసావా? అంటే మనం చెప్పిన మాటల్లో విన్నాం అనుకో, దేవుని ఆత్మ ఏం చెప్తే అది విన్నాం అనుకో, అలాగా నిన్ను ఆక్రమించేసుకుంటాడు. ఇక నీ మైండ్ అంతా ఆ ఆత్మ నడిపింపులో వెళుతుంది. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆత్మచేత మనం నడిపించబడుదుముగాక. ఆత్మ ఎటు తీసుకెళ్తే ఆత్మ ఎటు ఏం చెప్తే దాన్ని మనం చేసే స్థితిలోకి మారిపోదుముగాక. అప్పుడు ఏమవుతాం? దేవుని కుమారులు అవుతాం. ఈ సృష్టి దేనికోసం ఎదురు చూస్తుంది?
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. రోమాపత్రిక 8:19 నుంచి తీస్తే ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. వాళ్ళు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఈ భూమి శాపం నుంచి విడుదలవుతుంది. హల్లెలూయా. సహవాస క్రైస్తవుల కోసం ఎదురు చూడట్లే, విశ్వాసుల కోసం ఎదురు చూడట్లే, క్రైస్తవుల కోసం ఎదురు చూడట్లా. దేనికోసం ఎదురు చూస్తుందో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఈ మెట్లన్నీ ఎక్కి సావాసం కలిగి అందరితో కలిసి ప్రార్థించి, ఏకాంతంగా ప్రార్థించి, ప్రభు కోసం తనకేమైతే ఉందో అది వదిలేసి తన మీదే బాధ్యతలు మోపబడిన వాటిని మోస్తూ గ్రంథాన్ని చదివి నేర్చుకుని అనేక మందిని దేవునితో సమాధానపరుస్తూ, హృదయం కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటూ, ఆత్మ ఏది చెప్తే దాన్ని ఎదురు ప్రశ్నించక గుడ్డిగా చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళ ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ భూకంపాలు, ఈ ఎడార్లు, ఈ తుఫాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడైతే ప్రారంభం నుంచి ఉన్న దేవుని కుమారులందరూ భూమి మీద అడుగు పెడతారో, ఒకరోజు అడుగు పెట్టగానే వారి పాదాలు భూమిని తాకగానే ఈ భూమి మళ్ళీ నూతనపరచబడి శాపం నుంచి విడుదల పొందుకుని మరలా ఏదేను తోటలాగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకు మనం దేవుని కుమారులు అవ్వాలి. దేవుని కుమారులదే దేవుని రాజ్యం. అపోస్తలులు ఇప్పుడు కొరింథీలు ఎక్కడున్నారు? కొరింథీలు ఏ స్టేజ్ దగ్గర ఉన్నారు చెప్పండి అమ్మా? మహిమ నుంచి అధిమహిమ పొందేసి మహిమ నుంచి అధిమహిమ ఆయన పోలికల కంటే దేవుని కుమారుడు అవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు 4వ మెట్టు ఎక్కడానికి ఉన్నారు. మరి మనమేంటి? ఆలోచించుకోండి. ఇంకా ఎక్కడ ఉండిపోయాం? ఇంకా ఎంత మనం నేర్చుకోవాల్సింది ఉంది, ఎంత ఎదగాల్సింది ఉంది, ఎంత పరిణితి చెందాల్సింది ఉంది, ఎంత మంచి హృదయం మనకు రావాల్సి ఉంది. ఆలోచించుకుందాం. దేవుడు మనల్ని ఆ స్థాయిలోకి తీసుకువెళ్ళునుగాక.